ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. కావున సంతోషంగా ఉండుట కంటెను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. మరలా చదువుతానండి. కావున సంతోషంగా ఉండుట కంటెను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనది నరులకు ఏది లేదని నేను తెలుసుకుంటుని అన్నాడండి. సొలొమోను అత్యంత పీక్స్లో జ్ఞానం కలిగిన సందర్భాలు 2 సొలొమోన్ జీవితంలో. మొదటిది ఏంటంటే, తాను యవ్వనుడిగా ఉన్నప్పుడు దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా నీవు నాకు రాజ్యాన్ని అప్పగిస్తానని మా నాన్నగారితో చెప్పావట కదా, నాకు డబ్బు వద్దు, ఐశ్వర్యం వద్దు, నీ ప్రజల్ని పరిపాలించుటకు తగిన జ్ఞానం నాకు దయచేయని అడిగాడు. అతను అడిగిన దాంట్లోనే జ్ఞానం ఉంది. దేవుడు అతని జ్ఞానానికి మెచ్చి ఇక మనుషుల్లో ఎవరు నీలాంటి జ్ఞాని ఉండడని చెప్పేశాడు. నిజంగా మనుషుల్లో ఎవరు అలాంటి జ్ఞానం లేడు. యేసుక్రీస్తు మనిషి కాదు కాబట్టి సొలొమోను కంటే జ్ఞానం చెప్పుకున్నాడు. మనిషి కాదు కాబట్టి మనుషుల్లో ఎవరు, అందుకని నీలాంటి వాడు పుట్టలేదు, పుట్టడని చెప్పేశాడు. మరి యేసుప్రభు ఎవరంటే పుట్టినోడు కాదు, వచ్చినోడు కాబట్టి దేవుని స్తోత్రం. ఇంకా మనకు అర్థమైపోద్ది అక్కడ. ఆ జ్ఞానంతో సొలొమోను సింహాసనం మీద కూర్చొని ప్రసంగాలు చేస్తుంటే ప్రపంచ నలుమూల నుంచి గొప్ప గొప్ప రాజులు వచ్చి కూర్చుని ఆ జ్ఞానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే విని 15 రోజులు, 15 రోజులు, 20 రోజులు ఉండి విని ఆ జ్ఞానానికి ఆశ్చర్యపోయేవారు. అనేక రకాల శాస్త్రాలు రాశాడు, పాటలు రాశాడు. ఆ క్రమంలోనే సామెతలను కూడా రచించడం జరిగింది. సామెతలు ఎంత బాగుంటుందండి. సామెతల గురించి సామెతలు ధ్యానం చేస్తుంటే అసలు ఒక్కొక్కసారి ఒక్కొక్క కోణంలో ఆ వచనాలు కనబడతాయి. అంత అద్భుతమైన మహాజ్ఞానం సామెతలు ఇమిడి ఉంది. ఎప్పుడైనా ప్రశాంతంగా మళ్ళీ బైబిల్ ఏమన్నా స్టార్ట్ చేయాలంటే సామెతల్ని స్టార్ట్ చేయండి. సామెతలు స్టార్ట్ చేసి అప్పుడు ఇంకో దాంట్లోకి వెళ్ళండి. ఎన్నిసార్లు చదివినా నీకు అది జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటుంది. నూతిలోంచి నీళ్లు తోడే కొలిది వచ్చినట్టు సామెతల గ్రంథంలోంచి జ్ఞానం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది దేవుని వాగ్దానం. ఎలాంటి జ్ఞానం కలిగినోడు రాడు ఉండడని చెప్పాడు. అంత జ్ఞానం ఇచ్చినప్పుడు ఆ జ్ఞానంలోంచి రాసింది. అది పీక్ స్టేజ్. జనాలకి ఈ రాజులు వీళ్ళందరూ ఇంత గొప్పోడికి మా అమ్మాయి భార్య అని చెప్పుకోవడానికి సరిపోద్దులు అనుకుని వాళ్ళ కూతురుని వదిలేసి వెళ్ళిపోయేవారు. వాళ్ళు వచ్చే అమ్మాయిని ఇచ్చే సొలొమోన్ గారు ఏమంటే చాలామంది భార్యలు పర్లేదు తీసుకోండి అని చెప్పి వదిలేసిపోయేవారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి ఏం చెప్తారు, సొలొమోన్ మా అల్లుడు అని చెప్పుకుంటారు. వాళ్ళ రాజ్యంలో ఏం చెప్పుకుంటారు, సొలొమోను కీర్తి ప్రపంచం అంతా వెళ్ళిపోయి సొలొమోన్ గారు అంటారు కానీ రాజు అంటాడు ఆగు మా అల్లుడు అతను అని చెప్పుకోవడానికి బాగుంటుందని కూతుర్లు ఇచ్చి పెళ్లి చేశాడు. అలాగే ఒక ఆవిడ యాడ్ అయిపోయి ఇక ఈయన కూడా ఇక ఈ స్త్రీ మోహంలో పడిపోయి ఆ స్త్రీలు ఏం చెప్తే అది చేయడం మొదలుపెట్టి విగ్రహారాధికుడు అయిపోయాడు, వ్యభిచారి అయిపోయాడు. చివరకు 1000 మంది స్త్రీలను అతను కలిగి ఉన్నాడు. 1000 మంది. ఇక దేవుడికి దూరం అయిపోయి దేవుడు అతనికి ప్రత్యక్షమై నీ జీవితాన్ని ప్రవర్తన మార్చుకొని చెప్తే దేవుణ్ణి లెక్క చేయలేదు. ఎంత జ్ఞానే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని పదే చెప్పాడు. అంటే పీక్ స్టేజ్ అది. సామెతలు రాసినప్పుడు తాను జ్ఞానంలో ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళినప్పుడు రాసింది. అక్కడి నుంచి పడిపోయి చెడిపోయి దేవుణ్ణి సైతం వ్యతిరేకించే స్థాయికి దిగజారిపోయాడు సొలొమోన్. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అయిపోయాడు, ప్రభుత్వాన్ని సరిగ్గా చూసుకోలేకపోయాడు, ఇంకా అన్ని రకాలుగా పాడైపోయాడండి సొలొమోన్. పాడైపోయి అప్పుడు ఏదో ఒక స్టేజ్లో ఒక రియలైజేషన్ వస్తుంది ఎవరికైనా సరే. ఎందుకంటే రావాలి, అది ఎవరికైనా రావాల్సిందే. 1000 మంది భార్యలతో ఉంటాడు, జ్ఞానోదయం అవదా, ముందే అయిపోవాలా. ఇప్పుడు భార్య కోపం వచ్చినప్పుడు కానీ లేదా ప్రేమగా కూర్చుని మాట్లాడుకున్నప్పుడు కానీ ఒక్కోసారి ఒక ప్రశ్న అడుగుద్ది. ఏంటంటే, ఏమయ్యా నేను చచ్చిపోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటావా అని. మనం ఏమంటాం, ఇంత తెలిసిన తర్వాత ఎవడైనా మళ్ళీ పని చేస్తాడా అంటాం.
ఇంత తెలిసిన తర్వాత, జీవితంలో ఇంత అనుభవించిన తర్వాత నీతోని మళ్ళీ ఇంకో పని చేస్తాడు ఎవడన్నా అలాంటోడు? ఇప్పుడు తప్పదు కాబట్టి ఎగుతున్నామే బాబు, అంత అవకాశం దేవుడిస్తే మళ్ళీ ఇంకోసారి అందులో దూరం అని చెప్తాం. ఏంటి, ఒక ఆవిడని చేసుకుని రెండో ఆవిడ ఒకవేళ చచ్చిపోతే రెండో ఆవిడ అంటేనే అమ్మో అంటంటే ఈ మందితో ఎగినోడికి జ్ఞానోదయం అవదా? అవుద్ది. జ్ఞానోదయం అయినప్పుడు మళ్ళా జ్ఞానంలో తారాస్థాయికి వెళ్ళాడు. అప్పుడు ప్రసంగి రాశాడు. విరక్తిలో రాయలేదు, అర్థం చేసుకున్నాడు. ఇందులో ఏమీ లేదు అనే విషయం తెలుసుకున్నాడు. నేను పరిగెత్తింది కరెక్ట్ కాదు అని తనకు అర్థమైంది. ఆ అర్థమైన దాని నుంచి మరలా నిలబడి రాసింది ప్రసంగి. సో ఆ సామెతలు ప్రసంగి. అందుకే దేవుడు ఎలాంటాడు, మనోడు జ్ఞానంలో పీక్గా ఉన్నప్పుడు రాసిన బైబిల్లో పెట్టి అటు ఇటుగా ఉన్నప్పుడు రాసినన్నింటినీ పక్కన పడాడు. ఏమో తెలియదు, వృక్షశాస్త్రం అంట, పక్షిశాస్త్రం అంట, జంతుశాస్త్రం అంట, 90 100 ఎన్నో 1000 పాటలు అంట, ఏమి లేవు ఈ బైబిల్లో. పక్క పాడేశాడు. ఎందుకంటే అవి మరి ఎందులో ఏమున్నాయో మనకు తెలీదు, తీసి పాడేశాడు. కానీ ఇవి మాత్రం తన గ్రంథంలో రాయించాడు. అప్పుడు ఆ జ్ఞానంతో ఇతను రాసిన మాట ఏంటంటే, తన జీవితం అంతా చూసి చిట్ట చివరికి తను తెలుసుకుంది ఏంటంటే, ఒక నరుడు తన బ్రతుకు దినాల్లో సంతోషంగా ఉండుట కంటే, సుఖంగా తన దినాలు గడుపుట కంటే శ్రేష్టమైంది ఇంకొకటి ఏది లేదు అన్నాడు. ఏదీ లేదంటే ఎన్ని చూశాడు? డబ్బు చూశాడు, బంగారం చూశాడు, స్త్రీలు చూశాడు, అధికారం చూశాడు, పొగడ్తలు చూశాడు, ఎన్నో చూశాడు. వాటన్నిటికంటే గొప్పది ఏమని చెప్పి వచ్చాడు తెలుసా? సుఖంగా సంతోషంగా తన బ్రతుకుని గడుపుకోవడం. ఎందుకంటే అది లేదు కాబట్టి అతనికి దాన్ని కోల్పోయాడు. అన్నీ కలిగి ఉన్నాడు, కానీ సుఖంగా సంతోషంగా తన జీవితాన్ని గడిపే దినాలు ఉన్నాయి, అవి కోల్పోయాడు. ఇక మనశ్శాంతి లేని దినాలు గడిపి చిట్ట చివరికి తెలుసుకున్నది శ్రేష్టమైనది ఏంటి అంటే, సుఖంగా సంతోషంగా ఒక నరుడు తన జీవితాన్ని గడపడమే. ఇప్పుడు మనందరినీ ప్రశ్నించుకుంటే మనందరికి కూడా కోరుకుంటుంది సుఖంగా ప్రశాంతంగా బతకాలరా బాబు అని. కానీ ఎంతమంది అలా ఉంటాం? చాలామంది వాళ్ళు ఎక్కువసేపు రోజులో మాడు ముఖంతోనే ఉంటారు వాళ్ళ ఇంట్లో. ఏదో ఒకటి బయట ఏదో జరిగింది, మొహం మార్చుకున్న చికాకుగా ఉంటాడు, సొరబర్ అంటుంటాడు. ఏమంటే ఉంటే ఇప్పుడు నన్ను మాట్లాడించుకో అంటాడు. ఆమె మాత్రం ఇలా, ఏమీ అలా ఉన్నావు, ఏమి లేదండి. మన లైఫ్లో ఎక్కువసేపు ప్రతిరోజు మన జీవితంలో ఎక్కువసేపు మాడు మొక్కలే ఉంటాయి మన జీవితాల్లో. కలకల్లాడుతా ఎప్పుడంటే ఎప్పుడో మంచి జరిగిపోతే అప్పుడు రోజు జరిగిపోతాయి నీకు మంచి. ఎప్పుడో మంచి జరిగితే మాత్రం కలకల్లాడుతా చక్కగా సంతోషంగా. పోనీ ఏదో శుభకార్యం జరిగినప్పుడు కూడా చూడండి, ఆ శుభకార్యం జరిగినప్పుడు కలకల్లాడుతూ ఉంటారు. అందులో ఏదో ఒకటి జరుగుతుంది, మళ్ళీ 3 రోజులు 4 రోజులు అదే ముఖం, ఇంక మళ్ళా వేరే మొహం రాదు. ఇక ఏమి అంటే మన లైఫ్లో ఇది జరగల. మన జీవితంలో దేవుడు చెప్పిన శ్రేష్టమైన బ్రతుకు మనకు రాలేదు. ఎందుకు? కారణం ఏంటి? మనకేంటి, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం కోరుకుంటారండి? ఒకటి పేరు కోరుకున్నాడు అనుకోండి, పేరు వస్తే హ్యాపీగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. అందరూ లోకంలో ఉన్న వాళ్ళు అందరూ కోరుకునేది సంతోషమే. సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. కానీ వాడి సంతోషాన్ని ఎందులో వెతుక్కున్నాడో అది వాడికి నిజమైన సంతోషాన్ని ఇవ్వదు. సుఖం ఎందులో వెతుక్కున్నాడో అది నిజమైన సుఖాన్ని ఇవ్వదు. అదే వాడికి దుఃఖాన్ని మిగులుతుంది. కాబట్టే తాగుబోతులు ఉన్నారు లోకంలో. తాగుబోతులు ఎందుకుంటారు? తాగుబోతుల్లో 90% మంది వాళ్ళ జీవితంలో సంతోషము సుఖం దొరక్క అందులో కానీ దొరుకుద్దేమో అని అలవాటు చేసుకుంటాడు. దొరుకుద్దేంటి అందులో? అసలు దొరకదు. ఇంకా వరస్ట్ అయిపోతుంది జీవితం. మొన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని ఎందుకు పెట్టారంటే, యూట్యూబ్లోని వీడియోలు చేసేవాళ్ళు, ఈ తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. తప్పది. ఆడేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఉపయోగపడే పని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, పనికిమాలి పనికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనకూడదు. మరి ఎందుకు అంటారు? ఒక ఆమె ఒక కొండ పైకి ఎక్కారు, ఏదో పుణ్యక్షేత్రం. అది పుణ్యక్షేత్రం అయితే డ్రైవింగ్ ఏదో అటు ఇటుగా వచ్చట. కారు ఎక్కింది, వీళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమో మొత్తానికి వీడియో తీస్తున్నాడు, పాట ఏదో పెట్టారు, లిప్సింగ్ వేస్తా కారు వెనక్కి డ్రైవ్ చేస్తుంది అనమాట. వెనక్కి డ్రైవ్ చేస్తుంటే మొత్తానికి అదేమో లోయ, వెనకాల లోయ ఉంది. దగ్గర దాకా వెళ్ళిపోతుంటే గట్టిగా అరిచాడు, నువ్వు బ్రేక్ తొక్కు వెళ్ళిపోతున్నావు. ఆ అమ్మాయి కంగారులే, మరి పాటలో ఉంది కదా, ఎక్సలేటర్ తొక్కేసింది. మీకు నవ్వుకుంది, వెళ్ళిపోయి డైరెక్ట్ పడిపోయి కారు పచ్చడైపోయింది. అమ్మాయిగా
స్పాట్ డెడ్. ఇంతకీ ఈ ఈ ఇదంతా ఎందుకు చేసినట్టు ఆమె? సాటిస్ఫాక్షన్, సంతోషం, పేరు, వ్యూస్, జనాలు, కామెంట్లు అవి చూసుకుని నవ్వుకున్నది అప్పుడు దాకా. ఏ వీడియోల వల్ల తనకు సంతోషం వచ్చిందో ఆ వీడియో ప్రయత్నంలోనే చచ్చిపోయింది. అలా చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది. ఒక ఆమెను వెతుకుతున్నారట. ఆమె ఏదో చేసిన పనికి కొంతమంది కోపం వచ్చింది, ఓ మతం వాళ్ళకి వెతుకుతున్నారు. జాగ్రత్తగా సెక్యూరిటీ చాలా జాగ్రత్తగా ఉంది. టిఫిన్ చేస్తా ఫోటో పెట్టుకుని సెల్ఫీ, నేను టిఫిన్ చేస్తున్నాను. లొకేషన్ చూసి టిఫిన్ పూర్తయ్యేలోపు వచ్చి కాల్చి చంపేశారు. ఇంకా నా గూగుల్లో నేను అవన్నీ అలాంటివి పెట్టుకుంటాను, ట్యాబ్స్ క్లోజ్ చేసుకుని ఇంకా నా దగ్గర అది ఉంది. సింపుల్గా చంపేశారు. మళ్ళీ ఆవిడ మెడలో సిలువ ఒకటి ఆ అమ్మాయికి. ఇలాంటివి ఎన్నో చావులు కొన్ని కావచ్చు, కుటుంబాలు విడిపోయినాయి ఎన్నో. భర్తకు ఎవరో సంబంధం దీనివల్ల పరిచయం అయ్యారని, భార్యకి పరిచయం అయ్యారు. ఇలా ఎన్నో. సంతోషాలు లేవండి వాళ్ళకి, సంతోషాలు లేవు. హీరోలను తీసుకోండి, హీరోయిన్ల జీవితాలు తీసుకోండి, ఎంతో పేరుంది వాళ్ళకి, ఎంతో డబ్బు ఉంది వాళ్ళకి, కానీ వ్యక్తిగతమైన సంతోషము, సంసారం, పిల్లలు, జీవితాలు లేవు. వాళ్ళందరికంటే మనం చాలా ఉత్తమం. నేను ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే, అన్యులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అందరి ప్రయత్నం ఏంటంటే ఈ సొలొమోను చెప్పిన రెండే. ఏంటి? సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే అది మనసుకు సంబంధించింది. సుఖం అనేది శరీరానికి సంబంధించింది. శరీరం హ్యాపీగా ఉండాలి, హృదయం హ్యాపీగా ఉండాలి. ఇంతకంటే శ్రేష్టమైన జీవితం ఇంకొకటి ఏది లేదు అని అన్నాడు. కానీ అది ఎవరికి దొరకట్లేదు. ఎందుకో చెప్పనా? ఒక శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలడు. దేవుని స్తోత్రం. మనుషులు ట్రై చేస్తారు, మనుషులు వెతుక్కుంటారు, మనుషులు తమను తాము అలా సాటిస్ఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ హృదయాంతరంగంలో ఒక శూన్యత ఉంటుంది. అది దాని వలన తనకు అర్థమవుతుంది, నేను ఈ జీవితాన్ని సంపాదించుకోలేదని. కానీ ఈ శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఈరోజు మీరు కనుక నేను కూడా దేవుడిచ్చే శ్రేష్టమైన సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాలి అని అనుకుంటేనే ఈ ప్రసంగం మీకు ఉపయోగపడుతుంది. లేదు, నాకు ఈ మాడు మగం అలా బాధపడుతుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఊహించేసుకుంటుంటా, ఏడు చేస్తుంటా, ఇలాంటివి అనుకునేలాంటి వేస్ట్. కానీ లేచి వెళ్ళిపోవద్దు, మరి డిస్టర్బ్ అవ్వకుండా ఏదో అలా చచ్చినట్టు తినంతే తప్ప నీకు ఉపయోగం లేదు. ఇది ఎవరికి ఉపయోగం అంటే హ్యాపీగా ఉండాలి జీవితంలో. ప్రభువుని నమ్మిన మనం సంతోషంగా ఉండాలి. ఈ ప్రభు ఆలయమైన ఈ దేహం సుఖంగా ఉండాలి అని గనక నీవు అనుకుంటే, ఆ ఆశ కూడా నీలో ఉండి దొరకని వ్యక్తివైతే, ఏంటి బాధలు, ఈ కష్టాలు ఏంట్రా, ఏంటి ఎంతకాలం ఈ జీవితం ఇలాగే నేను సాగించుకోవాలి అనే నిరాశ, నిస్పృహలో కనుక నీవు ఉంటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇట్టి శ్రేష్టమైన అంటే ఈ బ్రతుకు దినములన్నిట సంతోషము, సుఖము నీకు కలిగేలాంటి శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు ఇవ్వాలని అనుకుంటున్నాడు. కష్టాలు రావని నేను చెప్పట్లేదు, శరీరానికి ఇబ్బందులు రావని నేను చెప్పట్లేదు. కానీ ఆ కష్టాలు బయట ఉంటాయి, సంతోషం హృదయంలో ఉంటుంది. నీ శరీరానికి సమస్య రావచ్చు, కానీ నీ నుంచి సుఖం వీడిపోదు. అలాగూ దేవుడు నీ కొరకు చేయగలడు. హల్లెలూయా. అయితే సింపుల్గా చెప్పాలంటే, సింపుల్ విషయం ఏంటంటే, శ్రేష్టమైన జీవితం దేవుడు ఎవరికి ఇస్తాడంటే, ఆయన దృష్టిలో శ్రేష్ఠులైన వారికి. శ్రేష్టమైన ఈ జీవితాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడు అంటే, ఆయన దృష్టిలో శ్రేష్ఠులైన వారికి. ఆయన దృష్టిలో శ్రేష్ఠులు అవడం ఏంటి? ఇప్పుడు మాట ఉంటుందండి, పరలోక సైన్య సమూహం దిగివచ్చి, పరలోక సైన్య సమూహం క్రీస్తు పుట్టినప్పుడు దిగివచ్చి ఆయన్ని గణపరుస్తూ సర్వోన్నతమైన స్థలంలో ఆయనకి మహిమయు, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానము కలుగునుగాక అని పాడతారు. సమాధానం ఎవరికి దొరుకుద్దట? భూమి మీద ఆయన్ని ఆరాధించిన వాళ్ళకి కాదు. ఎవరికే? దేవుడికి ఎవరంటే ఇష్టమో వాళ్ళకి సమాధానం ఇస్తాడట. అర్థమైపోయిందా? దేవుడికి ఎవరంటే ఇష్టం? కీర్తనల గ్రంథంలో ఏమంటాడు? 16:3 నేను ఇలాగందును, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అంటాడు. భూమి మీద భక్తులు శ్రేష్ఠులు,
ఆ శ్రేష్ఠులైన వాళ్ళు దేవునికి ఇష్టలు. దేవుడికి ఎవరు ఇష్టలో వాళ్ళకి సమాధానం ఏంటి? ఇదిగో ఈ శ్రేష్టమైన జీవితం దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఎవడు శ్రేష్ఠుడో, ఎవడు శ్రేష్టమైన పనులు చేస్తాడో, దేవుని దృష్టికి ఏది శ్రేష్టమో దానిని చేయువాడికి ఈ శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు ఉచితంగా ఇస్తాడు. దేవుని స్తోత్రం. డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, మద్యపానాలు తీసుకోక్కర్లేదు, మనం రీల్స్ చేయక్కర్లేదు, వ్యూస్ గురించి పరుగులు ఎట్టక్కర్లేదు, ఏమీ లేకుండా ఈ జీవితం ప్రసంగి 3వ అధ్యాయంలో చెప్పిన తన బ్రతుకు దినములన్నిట సంతోషంగాను సుఖముగాను ఒక నరుడు బ్రతుకుట కంటే శ్రేష్టమైనది ఏదీ లేదు. ఆ శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలంటే నీవు శ్రేష్ఠురాలుగా శ్రేష్ఠునిగా ఉండాలి. దేవుని దృష్టికి ఎవరు శ్రేష్ఠులు? ఆ శ్రేష్టమైన పని చేసినప్పుడు ఎందుకు మనకి సుఖము సంతోషం వస్తుంది అనే విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. చాలా విషయాలు ఉన్నాయి, సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు నాతో పాటు వేగంగా యాక్టివ్గా ఉంటే మనం అనుకున్న టైంలో ఈరోజు ఆ పాయింట్లన్నిటినీ నేను కంప్లీట్ చేయగలను. ఇది మీ అందరికీ చాలా అవసరం. సంతోషకరమైన జీవితం అది ఎవరితో కనెక్ట్ అయింది కాదు, పలానా వాళ్ళ వల్ల, పలానా వస్తువు వల్ల, పలానా దాని వల్ల కాదు. నీలో నీకు, నీ వలన నీకు, నీ దేవుని వలన నీకు ఈ ఆనందకరమైన జీవితం రాబోతుంది. దేవుని స్తోత్రం. నేను చెప్పింది అర్థమైంది. ఏ వస్తువుని బట్టి, ఏ మనిషిని బట్టి, ఏ బంధాన్ని బట్టి కాదు, నిన్ను బట్టి, దేవుని బట్టి నీలో ఈ జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అట్టి కృప ప్రభు మనకిచ్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడైతే ముమ్మాటికి మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే మనల్ని చాలాసార్లు ధైర్యపరుస్తాడు. భయపడొద్దు అంటాడు. ఎందుకు నువ్వు చింతపడుతున్నావు అంటాడు. సంతోషంగా ఉండంటాడు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండమంటాడు. చూడండి ఆ మాటలు ఎలా ఉన్నాయో. దేవుడు కోరుకుంటున్నాడు మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలని. ఎక్కడో ఒక ఛానల్ మిస్ అయ్యాం, ఒక లింక్ మిస్ అయ్యాం. ఎందుకో దానిని మనం పొందుకోలేకపోయాం. ఎందుకో అది మనకేదో అందని ద్రాక్షలాగా దొరకట్లేదు. ఏంటి కారణం అంటే ఒకే ఒక కారణం, దేవుడు శ్రేష్ఠులకే శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాడు. శ్రేష్ఠులు అంటే ఎవరు? శ్రేష్టమైన పనులు చేసేవాళ్ళే శ్రేష్ఠులు. దీనికి దేనితోనో లేదా డబ్బు, అధికారం, వేటితోనో సంబంధం లేదు. శ్రేష్టమైన పనులు ఎవరు చేస్తే వారు శ్రేష్ఠులుగా మనకు వాక్యంలో తెలుస్తుంది. చూద్దాం అసలు శ్రేష్ఠులు అంటే ఎవరు బైబిల్ చెప్తుంది. చాలా సింపుల్ నుంచి చాలా ముఖ్యమైన విషయాల వరకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం మనం. కీర్తనల గ్రంథం 66వ కీర్తన 66వ కీర్తన 17వ వచనం. ఆయనకు నేను మొరపెట్టితేనే అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. చాలండి. దేవునికి నేను మొరపెట్టితేనే అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. ఏంటి దీనికి అర్థం అసలు? అంటే ఉత్తప్పుడు శ్రేష్టమైన కీర్తన ఉండదా మన నోట్లో? దానికి అర్థం అదే కదా. ఇప్పుడు పెళ్ళి ఉందండి, ఆర్కెస్ట్రా అది ఉంది, అంత బాగుంది. పెళ్ళిలో పాట పాడడానికి సింగర్లను పెట్టాం. ఏం పాడతారు వాళ్ళు? లేదా అనుదినము ప్రభుని, మనవాడు అదే కదా గాస్పుల్ సింగర్, మనవాడు ఉన్నాడు కదా గాస్పుల్. ప్రభుని స్తుతించదం. ఏదో బాధ వచ్చింది ఇంట్లో, మోకరించి పాడేటప్పుడు ఏమవుతుంది పాట? ఇది వద్దా రాదు. ఎందుకు రాదు ఈ పాట? సరదాగా బండి మీద వెళ్తున్నాం అనుకోండి, బండి మీద వెళ్తున్నప్పుడు అలా విజిలేసుకుంటా ఏదో ఆశ వస్తాయి పాటలు. ఏదో బాధ వచ్చింది, లేదా మోకరించో ప్రార్థన చేస్తున్నావు దేవునికి, ప్రభుని ఘనపరచాలనిపిస్తుంది, ప్రభుని స్తుతించాలనిపిస్తుంది. ఏమొస్తుందో పాట నీ నోట్లోంచి? అది వస్తుందా? రాదు. చర్చిలో ఇచ్చే మైక్ మన వీరప్రతాపం అంతా చూపించడానికి ఏదో వంకర్ల టింకర్ల పాట ఎవరికైనా తెలిసినా తెలియపోయినా అవసరం లేదు, మీనింగ్ఫుల్గా ఉందా లేదా అవసరం లేదు. అక్కడ చూపించాలి మన ప్రతాపం. జాగ్రత్తగా తిప్పి తిప్పి చూపిస్తా. బాగానే ఉంది. నీకు బాధ వచ్చింది, చింత వచ్చింది, లేదా ఎవరి గురించో విజ్ఞాపన చేస్తున్నావు, అప్పుడే పాట వచ్చింది. ఈ పాట రావు. అందుకే భక్తుడు అప్పుడే, అది అండర్లైన్ చేసుకోండి, నేను యెహోవాకు మొరపెట్టుచున్నాను, దేవునికి మొరపెట్టుచున్నాను, అప్పుడే నా నోట శ్రేష్ఠ కీర్తన వచ్చును. దేవుని స్తోత్రం.
ఉత్తప్పుడు అందమైన పాటలు రావచ్చు, సాహిత్యం ఉన్న పాటలు రావచ్చు, ప్రాస ఉన్న పాటలు రావచ్చు, మంచి తన్మయం ఏదో ఉన్న పాటలు రావచ్చు. కానీ మొరపెట్టేటప్పుడు ఆ పాటలు రావు. పాటలు ఎలా పుడతాయంటే, ఈ మధ్యకాలంలో ఎలా పుడతాయంటే, ఓ మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, ఓ పాస్టర్ ఉంటాడు, అతనికి పెద్ద పేరు కావాలి అర్జెంటుగా. వస్తాడు, ఇద్దరు కూర్చుంటారు, ఓ మంచి పాట చేయాలంటే జనాలు మర్చిపోకూడదు, జనాలు చాలా ఇది అయిపోవాలి, బడ్జెట్ ఎంత అని అడుగుతాడు, 10 లక్షలు అంటాడు ఇతను. అయితే ఈ రాగం చేద్దాం, ఆ రాగం తోడి రాగం చేద్దాం, చక్రవాకం చేద్దాం, లేకపోతే శివరంజన్ చేద్దాం, కొన్ని రాగాలు ఈ రాగంలో చేద్దాం, ఆ రాగంలో చేద్దాం, ప్లాన్ చేసుకుని అయితే లిరిక్స్ మనం ఈ పదం పెడదాం, ఆ పదం పెడదాం, అది అంతా కలిపి పాట తయారు చేస్తారు. ఈ పాట తయారు చేసిన తర్వాత ఎవరితో పాడిద్దాం, ఆ అమ్మాయి అయితే సినిమాల్లో అద్భుతంగా పాడుతుందని మెలికలు తిప్పేంత పాట ఆవిడని తీసుకొస్తారు, మేకప్ వేసి నీట్గా స్టూడియోలో మంచి వీడియో చేసి ఆ అమ్మాయితో పాడితే యూట్యూబ్లో పెట్టగానే ఒక 20 లక్షల మంది వస్తారు ఆ పాటని. 20 లక్షలు, 2 మిలియన్స్, 3 మిలియన్స్, 10 మిలియన్స్, 5 మిలియన్స్ చూసేస్తారు. కానీ అందులో ఏ పాట కూడా అతను మొరపెట్టేటప్పుడు పాడుకోవడానికి పనిచేయదు. అవునా కాదా? మీరందరూ యూట్యూబ్లో పాటలు చూసి నేర్చుకునేవాళ్ళు కాబట్టి అందులో చాలా పాటలు పెర్ఫామ్ చేయడానికి పనిచేస్తాయి, నీ టాలెంట్ చూపించడానికి పనిచేస్తాయి. కానీ మోకరించి దేవునికి పాడేటప్పుడు, ఆరాధించేటప్పుడు అవి పనిచేయవు. అందుకే భక్తుడు ఇలా రాశాడు, ప్రభువా బయట చాలా పాటలు ఉన్నాయి, కానీ నేను మొరపెట్టేటప్పుడు శ్రేష్ఠ కీర్తన మాత్రమే నా నోట వస్తుంది. హల్లెలూయా. శ్రేష్టమైన కీర్తనలు పాడువారు దేవుని దృష్టికి శ్రేష్ఠులు. వాళ్ళు పేరు తెచ్చుకోవడానికి, వ్యూస్ తెచ్చుకోవడానికి, డబ్బులు తెచ్చుకోవడానికి ఏంటంటే ఇప్పుడు ఏముందంటే, ఓ పాస్టర్ పెద్ద ఫేమస్ అయిపోవాలంటే ఓ మంచి పాట ఇస్తే చాలు. పాట వచ్చిందే పాస్టర్ గారు ఫేమస్ అయిపోయారు. నాకు అర్థమైన విషయం, పాట ఫేమస్ అయితే అతను రచయితగా ఫేమస్ అవ్వాలి, ఓ పాట బాగా పాడితే అతను గాయకుడిగా ఫేమస్ అవ్వాలి. పాస్టర్గా ఎందుకు ఫేమస్ అయ్యాడు? అతను బాగా ప్రసంగం చేస్తే ఆ ప్రసంగికుడిగా ఫేమస్ అయితే బాగుంటుంది. పాటలు బాగా పాడినాడు, పాటలు బాగా రాయించినాడు, పాటలు బాగా మ్యూజిక్ చేసినాడు ప్రసంగికుడిగా ఫేమస్ అయితే ఏమొస్తుంది ఆ నోట్లోంచి? ప్రసంగం. అలా ఎంతోమంది ఇప్పుడు పాటలను బట్టి ఫేమస్ అయిపోయారు. వాళ్ళు ఫేమస్ అయిపోయారు కదా అని పెద్ద మీటింగులకు పిలుస్తారు, ఓ జనం తండోపతండాలుగా వస్తారు, ఏమీ చెప్పడం, ఏమి ఉండదు అక్కడ. అరే ఎంతమంది వచ్చారో, మంచి సువార్త చేస్తాడు అనుకుంటాం, లేదా మంచి హెచ్చరిక చేస్తాడు, ఏముండదు, అయిపోయింది. ఆ పాట మధ్యలో 2-3 పాటలు వేసుకుంటాడు, సెలవేక. ఇది కాదు, శ్రేష్ఠ కీర్తన నీవు పాడాలి. నువ్వు పాడినప్పుడు శ్రేష్ఠ కీర్తన నీ నోట రావాలి. బహుశా స్టేజ్ల మీద పెళ్ళి దగ్గర ఎలాగ మనం చేయలేం కదా, పెళ్లి స్టేజ్ మీద కూర్చొని పువ్వు లాంటిది జీవితం పాడలేము, మనం ఏం చేయలేము దాన్ని. కానీ నువ్వు వ్యక్తిగతంగా దేవునికి పాడేటప్పుడు, సన్నిధిలో ప్రభువుకు పాడేటప్పుడు దేవునికి నువ్వు మొరపెడుతున్నావు కాబట్టి నీ నోట శ్రేష్ఠ కీర్తనలు వచ్చునుగాక. ఇంకా గట్టి చెప్తాం, స్తోత్రం, హల్లెలూయా. శ్రేష్ఠ కీర్తన ఎంత బాగా రాశాడో ఆ మాట, నాకు ఎంత బాగా నచ్చేసిందో. నేను దేవునికి మొరపెట్టుదును, అప్పుడే ఇంకెప్పుడు రాదట, అప్పుడే నా నోట స్తోత్ర కీర్తన వచ్చును. హల్లెలూయా. నెంబర్ టూ ఏంటి, ఎవరు శ్రేష్ఠులో? మీకు ఇంకో మాట చెప్పనా, నువ్వు మోకరించినప్పుడు మొరపెడుతున్నావు దేనికోసం, ఏదో కావాలి, మొరపెడుతున్నప్పుడు ఒక మంచి పాట జ్ఞప్తికి వచ్చింది, ఆ పాటలో ప్రభువుని గణపరుస్తున్నావు, ఆ పాటను బట్టి ఆదరణ అడుగుతున్నావు ప్రభుని. ఆ పాట పూర్తయ్యేసరికి తెలియని ఆదరణ, సహాయం వచ్చింది, తెలియని ఒక శక్తి వచ్చింది. ఒకసారి ఒక షూట్ చేస్తుంటే అదేంటంటే క్రిస్టియన్ మ్యూజిక్ షార్ట్ ఫిల్మ్. అందులో క్లబ్ సాంగ్ ఒకటి ఉంటుంది. మనం ఇప్పుడు మన చేతులు పని చేస్తాం, నోరు పని చేస్తాం, ఒళ్ళంతా ఎందుకు పని చేస్తాం, అత్తమాని పని చేయదు కదా. కానీ డ్యాన్స్లో నేను ఆడి చూపించాలి, వాళ్ళతో ఆడించాలి, ఎందుకంటే నేనే కొరియోగ్రాఫర్, దానికి నేను చూపించాలా, వాళ్ళు చేయాలి, మళ్ళీ వాళ్ళు చేస్తుంటే వాళ్ళు వెనకాల కెమెరా పెట్టుకుని వంగాలి, ఇలాగ మీరు చూడతా పాట, ఇంకా కెమెరా ఎలాగ ఉంటుంది అని తప్ప షేకులు ఉంటుంది. అని చేసాం మధ్యలోకి వచ్చేసరికి ఎప్పటికాడు చూసి మొత్తం అయిపోయింది. ఎందుకంటే అరేంజ్ చేసుకునేది మేము పొద్దున్నుంచి అరేంజ్ చేసుకున్నాం, తయారు చేసుకున్నాం. క్లబ్బులాగా ఒక చర్చ్ రూమ్, అది చర్చిని క్లబ్లాగా తయారు చేసుకున్న, లైట్లు తెచ్చి, ఎందుకంటే క్లబ్ అడిగితే 50,000 చెప్పాడు. 3,000 చేశాను పాట, నేను 3,000 షూటింగ్ అయింది. అది
క్లాతులు తెచ్చి కట్టేసి లైట్లు తెచ్చేసి సాంబ్రాన్ని పొగేసి మొత్తానికి సెట్టింగ్ చేసాం. కరెక్ట్గా ఒక 2 అయ్యేసరికి ఎవడిగాడి నీరసం వచ్చేసింది. పాట వేస్తుంటే బాడీ ఊగట్లేదు వాళ్ళకి. అరే చిన్న ప్రార్థన చేసుకుందాం అన్నాను. సరే అన్న, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో జీవనదిని పాడుకున్నాం. జీవనదిని పాట. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము పాడుకుని ఆరాధన చేసుకుని 4:30 దాకా ఎవడ ఆగలే. మళ్ళీ షూటింగ్లో 10 నిమిషాలు పాడి ఆరాధన చేసుకున్నాం. 4:30 దాకా తెల్లవారుజామున షూటింగ్ చేసాం. అయిపోయింది. షూటింగ్ అయిపోయిన తర్వాత ఎవడికాడు ఏ మూల ఆ మూల శవాల కింద పడిపోయారు. కానీ షూటింగ్ వరకు మీరు ఆ పాట చూడండి, ఏమి జోష్ ఉంటుందిరా. ఒక్కొక్కడికి ఒక లాజర్ కానీ, ఒక అభిషేకం, ఒక్కొక్కడు జాషువా కానీ, జార్జ్ కానీ. మనం చూస్తే మన జోసెఫ్ జార్జ్ కొట్టేటప్పుడు కానీ మామూలు ఉండదు. ఆ పాట ఒక మొరపెట్టే పాట ఉంది. ఆ పాట నిన్ను ఓదార్చగలదు. ఒక మొరపెట్టే పాట నిన్ను బలపరచగలదు. కొత్త శక్తిని నీకు ఇవ్వగలదు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ హృదయంలో చింతతో మొదలుపెట్టినాడు. ఆ చింత పోతే సంతోషం రాదా? శరీర బలహీనతతో పాట మొదలుపెట్టినప్పుడు, ఎనర్జీ వచ్చినప్పుడు సుఖం రాదా? దేవుని స్తోత్రం. ఎందుకు సంతోషము సుఖం ఒక పాటలో దాగి ఉంటుందో తెలుసా? ఆ మొరపెట్టే సమయంలో నువ్వు పాడే ఆ పాట నీ దుఃఖాన్ని తొలగించి నీకు సంతోషాన్ని ఇస్తుంది. నీ బలహీనతను తొలగించి బలాన్ని ఇస్తుంది. అప్పుడు ప్రసంగిలో చెప్పబడిన మాట ఆ వ్యక్తిలో నెరవేరుతుంది. అది ఆ మొర్ర పెట్టేటప్పుడు పాడే పాటలోనే దాగి ఉండే బలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 2, రెండోది కీర్తనల గ్రంథం 84. ఒక వ్యక్తి తన సమయాన్ని ఎలా గడిపితే శ్రేష్ఠుడవుతాడు? 84 కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్రం. అలటడు భక్తుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. అతనికి ఇష్టం కాబట్టి దేవుడు కదా ఇష్టడైపోయాడు అతను. నీ మందిరావరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమట. ఎవరు తమ సమయాన్ని ఇలాగూ గడుపుతారో వారు శ్రేష్ఠులు. వారంటే దేవుడికి ఇష్టము. ఎవరంటే దేవునికి ఇష్టమో వాళ్ళకి దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏంటో తెలుసా? ఇందాక మనం చదువుకున్న శ్రేష్టమైన జీవితం. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ట్రై చేయండి. నేను చాలా కాలం క్రితం ఇది నాకు చాలా ఇష్టం ఆ మాట. యాక్చువల్గా చాలా కాలం క్రితం నేను దాన్ని చేయగలిగేవాడిని. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు శుక్రవారం ఉపవాసం ఉండిపోయి చర్చికి వెళ్ళిపోయేవాడిని. మా చర్చిలో ఫ్రైడే ప్రేయర్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి బిజీ ఉండడం వల్ల ఫ్రైడే ప్రేయర్ ఉండదు. ఎప్పుడో నెలకు ఒక వారం వచ్చేవారు. నేను ఫ్రైడే పొద్దుటే వెళ్ళిపోయి బైబిల్ దగ్గర పెట్టుకుని చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం. ఈలోపు ఎవరైనా వచ్చి వాళ్ళు కూడా ప్రేయర్ చేస్తే వాళ్ళతో కలిసి ప్రేయర్ చేసి వాళ్ళు ఒక అరగంట ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవారు. సాయంత్రం 5 వరకు, పొద్దుట 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 వరకు నేను దేవుడు, ఇంకొకటి ఏమీ లేదు. ఎవరిని వస్తే వాళ్ళతో కలిసి ప్రార్థన చేసుకోవడం, వాళ్ళతో కలిసి చిన్న ఆరాధన చేసుకోవడం. ఎంత బాగుండేదండి, ఎంత బాగుండేది. సేవకు వచ్చిన తర్వాత సేవ ప్రారంభంలోనూ సేవ కొనసాగేటప్పుడు రాత్రి ప్రభు దగ్గర ఒక రాత్రి అంతా. ఎందుకంటే దానికి మనకు చర్చ అక్కర్లేదు. ఎక్కడ నీవు మోకరిస్తే అది దేవుని సన్నిధి. హల్లెలూయా. యేసుప్రభు ఇచ్చిన వాగ్దానం అదే. 2-3 కూడుకుంటే వారి మధ్య నేను ఉంటాను. చర్చిలో కూడుకుంటే అన్నాడా? 2 ఎక్కడ కూడుకున్నా అక్కడ నేను ఉంటాను, అది నా సన్నిధే. మరి ఒక్కడనే ఉంటే ఒక్కడ వింటే రహస్యమందు నేను చూచుచున్నాను, నా సన్నిధి అది. నువ్వు ఒక్కడ ఉన్నా, 2 ఉన్నా, 50 మంది ఉన్నా, నువ్వు ఎక్కడ కూడుకుంటే అదే దేవుని సన్నిధి. దేవుని స్తోత్రం. నేను రాత్రి అంతా ఎంత బాగుంటుందో తెలుసా. తర్వాత మినిస్ట్రీ పెరిగింది, వర్క్ పెరిగింది, పనులు పెరిగిపోయినాయి. 1 గంట దేవుడితో గడపడమే పెద్ద విషయం అయిపోయింది. ఎందుకో తెలియదండి, 3 నెలల నుంచి నాకు కుదురుతుంది. రాత్రులు 1 గంటకో మొదలుపెట్టి 5:30, 1 గంట నుంచి 5:30, లేదా 2 గంటలకు మొదలెడితే 5:30, 12:30కు మొదలెడితే 5, అలాగ కూర్చుని దేవునితో మాట్లాడడానికి ఆ టేస్ట్ ఉంటుందండి.
నువ్వు అడిగిన ప్రతి దానికి సమాధానం దొరుకుద్ది. హల్లెలూయా. నీ నీ బర్డెన్స్ ప్రతిదాన్ని నాకు తెలియదు ఎంతగా, ఎందుకంటే ఇప్పుడు ఈ సదస్సులు పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టబోతున్నాం, వీటికి నాకు చాలా ధైర్యం కావాలి. మీరు అందరూ ఏమని ప్రార్థన చేస్తారంటే సింపుల్గా, ప్రభా ధనాన్ని సమకూర్చండి, వాతావరణాన్ని అనుకూలపరచండి, ప్రభా ప్రజలందరినీ రప్పించండి. మీ ప్రార్థనలన్నీ ఇక్కడే ఉంటాయి. పొద్దున్న 9, ఆ రోజు పొద్దున్న 9, 9:30 అయ్యేసరికి అక్కడి నుంచి మీటింగ్ అంతా నా నెత్తి మీద ఉంటుంది. అవునా కదా? వాతావరణం బాగుంది, ధనం సమకూర్చబడింది, జనం వచ్చేసారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళని అక్కడ ఆపాల్సిన ప్రెజరు నా మీద ఉంటుంది, ఆ పని నా మీద ఉంటుంది. అక్కడ వచ్చిన వాళ్ళందరూ సేవకులు. మనం ఒక్క మాట, ఒక డెప్త్ ఉద్దేశంతో చెప్పినా, ఒక్క మాట మనం తేడా మాట మాట్లాడితే అది అక్కడ ఒక రచ్చ అవుతుంది, అది అక్కడ ఒక తలనొప్పి అవుతుంది, అదొక సమస్య అవుతుంది. ఒక్క చోట అలాంటి సమస్య అయితే అది ప్రతి చోటకి పాకి వీళ్ళు ఏదేదో సిద్ధాంతాలు చెప్పేస్తున్నారని పాస్టర్లు పాకించేస్తారు. మనం చేయాలనుకున్న పనంతా ఆగిపోద్ది. ఇంత పెద్ద ప్రెజరు నా మీద ఉంటుంది. సేవకులు, పెద్ద సంఘ నాయకులు, మండల ప్రెసిడెంట్లు, జిల్లా ప్రెసిడెంట్లు అందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు. అంటే పాస్టర్స్లో వాళ్ళందరి ముందు నేను మాట్లాడాలి. దానికి నాకు చాలా ధైర్యం కావాలి, చాలా నడిపింపు కావాలి, చాలా సహాయం కావాలి. ఎందుకంటే నేను ఎంత వేస్ట్ పర్సన్, యూజ్లెస్ నాకు తెలుసు, మీకు తెలీదు. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఈ అర్ధరాత్రులు ప్రభు దగ్గర గడపడం ప్రారంభించానో నాకు ఎంతో ధైర్యం, ఎంతో సహాయం, ఏ ప్రెషరు లేకుండా నేను ఆ పని చేయగలుగుతున్నాను. అంటే నా శరీరానికి శక్తిని, నా హృదయానికి ధైర్యాన్ని ప్రభు ఇచ్చి సంతోషంగా ఆ పని చేయడానికి ప్రభు కృపిచ్చాడు. దేవుని స్తోత్రం. నీవు దేవునితో గడుపు. సంతోషం నీకు రాకపోతే నన్ను ప్రశ్నించు. నీ శరీరానికి నెమ్మది, ధైర్యము, ఆరోగ్యం రాకపోతే నన్ను ప్రశ్నించు. ఏ వ్యక్తి అయితే నెలకి కనీసం ఒకరోజు మీరు చేస్తున్న జాబ్కి అవసరమైతే ఒకరోజు సెలవు పెట్టండి. లేదా బెస్ట్ ఏంటంటే మీ అందరికీ ఆదివారం ఎంత బాగా ఉపయోగపడుతుంది. పొద్దుటే ఉపవాసం ఉండిపోయి పొద్దునుంచి మధ్యాహ్నం వరకు మీ ఇంట్లో ప్రార్థన చేసుకుని, బైబిల్ చదువుకుని, మధ్యాహ్నం చర్చికి వచ్చే చర్చిలో వాక్యం విని ఆరాధన చేసుకుని ఇంటికి వెళ్ళి ఇంకొక అరగంట ప్రార్థన చేసుకుంటే ఒక పగలంతా నువ్వు దేవునితో ఉంటావు. నువ్వు ఉండి చూడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడే, మిగతా ఏమన్నా పక్కన పడే, లేదా పిల్లలతో ఏగలేకపోతుంటే తల్లి ఎవరైనా మీ అత్తయ్య గారి దగ్గర, మీ అమ్మగారికో అప్పచెప్పి ఒకరోజు గడుపు, లేదా ఒక రాత్రి అంతా ప్రభు దగ్గర గడుపు. నువ్వు దేవునితో వ్యక్తిగతంగా ఏమీ లేకుండా, గ్రూప్ ప్రేయర్ గురించి నేను చెప్పట్లేదు, గ్రూప్ ప్రేయర్తో ఏకాంతంగా గడిపి చూడు. నీ ప్రతి ప్రశ్న దేవుని దగ్గర చెప్పు. ఫస్ట్లో పెద్ద ఏకాగ్రత కుదరదు, ఎందుకంటే అంతసేపు ఎప్పుడు గడపం కాబట్టి ఫస్ట్లో అంత అలా కుదరదు, అంత కనెక్ట్ అవ్వదు. ఏదో ఆలోచనలు చేస్తే పక్కన పెట్టుకో, మళ్ళీ ప్రార్థన చేసుకో. లేదా నీకు ప్రేయర్ కాన్సన్ట్రేషన్ కుదరట్లేదా, బైబిల్ చదువుకో, లేదా ప్రార్థన చేసుకో. బైబిల్ చదువుకో, ప్రార్థన, మెసేజ్ అంటాం అలా టైం పాస్ చేయకో. నువ్వే చేయి, ప్రార్థన నువ్వే చేయి, పాట నువ్వే పాడుకో, ఆరాధన నువ్వే చేసుకో, బైబిల్ నువ్వే చదువుకో, నువ్వే చేయి. ఎవరిదో మెసేజ్ని ఒక గంటలాగేసాను జాగ్రత్తగా, ఎవరిదో వర్షిప్ పెట్టుకుని గంటలాగేసి అలా వద్దు. నువ్వు చేయి, నువ్వు దేవునితో చేయి, అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ ఒక్క డే ఉందే, ఒక నెల పాటు శ్రేష్టమైన జీవితం నీకు రావడానికి తగిన ఇన్స్ట్రక్షన్స్ దేవుడు ఆ రోజు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. చేసుడు తన ఊరికినే రాస్తాడు భక్తుడండి. భక్తుడు ఊరికినే రాస్తాడా? ఎన్ని రోజులతో సమానం చేశాడండి ఒక్క రోజుని? 1000 రోజులతో. 3 సంవత్సరాలు 1000 రోజులంటే ఒక్క రోజంట దేవుని మందిరావరణంలో గడిపితే 3 సంవత్సరాలు మన వ్యాపార, ఉద్యోగాలు, సంసార జీవితాల కంటే శ్రేష్టమట. అలాంటిది నువ్వు నెలకో రోజు గడిపితే, లేదా ప్రతి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ పనులు పెట్టుకోకుండా పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా వ్యక్తిగతంగా దేవుడితో, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సంఘముతో, సాయంత్రం ఇంటికి వెళ్ళి 1 గంట మళ్ళా దేవుడితో నువ్వు ప్రతి వారం గడిపితే అది ఎంత శ్రేష్టం, అది ఎంత దీవెన. ఎప్పుడు నీ మనస్సు భూమి మీదే ఉంది కదా, నువ్వు గడిపి చూడు, నీ మనస్సు పరలోకం వైపు తిరుగుతుంది. హల్లెలూయా. మారిపోతుంది నీ ఆలోచన విధానం. అప్పుడు నీకు నిజమైన సంతోషం దొరుకుతుంది. నీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంటుంది. అప్పుడు సంతోషం కలుగుతుంది. నాకైతే నేను అనుకున్నాను,
ఎప్పుడు ఈ ఆదివారం గడిచిపోద్ది, నేను రాత్రి తెల్లవారుజామున సిద్ధపడుతుంటే ఈ ఆదివారం నాకు ఎప్పుడు గడిచిపోద్ది, ఇది అయిపోతే నేను దేవుడితో వ్యక్తిగతంగా ఇప్పుడు వ్యక్తిగతంగా గడపడానికి లేదా మీ అందరితో ఉండాలి. ఈరోజు అయిపోద్ది, చీకటి పడుతుంది, రాత్రి రూమ్లో నేను ఒక్కడే ఉంటాను, మళ్ళా ఈ రాత్రి నేను నా దేవునితో గడుపుతాను, దేవుని స్తోత్రం ఖచ్చితంగా గడుపుతాను. ఎందుకు యాకోబు అందరినీ పంపేశాడు? ఆ రాత్రి ఎందుకు యాకోబు అందరినీ పంపేశాడు? అందరినీ పంపేసి ఒక్కడు ఎందుకున్నాడు దేవుడితో? ఏదో కావాలి, ఏదో తేల్చుకోవాలి, ఏదో భయం ఉంది అది పోగొట్టుకోవాలి, ఏదో బాధ ఉంది అది పోగొట్టుకోవాలి, తన శరీరానికి ఏదో సమస్య రాబోతుంది, ప్రాణం పోయే పరిస్థితి, దాన్ని కాపాడుకోవాలి. ప్రార్థన చేశాడు రాత్రి అంతా. ఉదయానికి వాళ్ళ అన్న ఏమన్నాడో తెలుసా? ఇవన్నీ ఎందుకురా తమ్ముడు, నువ్వు నాకు కావాలని కౌగిలించుకున్నాడు. హల్లెలూయా. రాత్రి ప్రార్థన ఎక్కడికి పోతుంది? ప్రభు సన్నిధిలో నువ్వు గడిపిన సమయం ఎక్కడికి పోతుంది? పోదది, గడుపు దొరుకుతుంది. నా మాట నువ్వు మనసులో పెట్టుకో. నెలకి ఒక్కరోజు పెట్టుకో, ఒక్కరోజు టార్గెట్ పెట్టుకో. మీ ఆయనతో చెప్పు, ఈరోజు బయట తినేయండి, నేను వంట చేయను. లేదా ఇద్దరు ప్రభు నమ్ముకున్నారు ఇంకో వెరీ బెస్ట్, ఈరోజు ఇద్దరు ఫాస్టింగ్ అని చెప్పు. వంట కూడా వదిలేయండి. ఇంకా మీ ఆయన కనుక తిండిపోతాడైతే ఏ ఉప్మా చేసి 5 నిమిషాల్లో చేసి పాడేస్తారు ఉప్మాలు. మీరు చేసి పాడేసుకోటే మొకాను ప్రార్థన చేయి, ఉండి దేవుడితో. నువ్వు దేవునితో ఉండు ఆ రోజంతా, నీ మనస్సు నూతన పరచబడుతుంది, నీ లోపాలన్నీ నీకు బయటకు వస్తాయి. నిజం చెప్తున్నాను, నువ్వు సంతోషంగా ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిజంగా సంతోషంగా ఉంటావు. నేను పూర్తిగా ఈ జీవితాన్ని అనుభవిస్తున్నానని నేను చెప్పలేను కానండి, నేను నా జీవితంలో రోజులో 95% నేను ఆనందంగా ఉంటాను. నేను ఎప్పుడు నవ్వుతుంటాను. చాలాసార్లు కొంతమంది నన్ను కామెంట్ చేస్తారన్నమాట, నవ్వినప్పుడు నా మూతి పక్కకి వెళ్తుంది, మీకు తెలుసు కదా, నవ్వినప్పుడు అది పక్కకి వెళ్తుంది. అందుకని వాళ్ళు, నువ్వు నవ్వితే మూతి పక్కకు పోద్ది. ఏం చేయను, నవ్వడం మానేనా? నేను హ్యాపీగా ఉన్నాను, ఏం చేయను, నవ్వుకుంటాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నవ్వుతే ఇప్పుడు మన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నవ్వుతే మూతి పక్కకి వెళ్దా? అరే చెప్పండి రా బాయ్. చచ్చిపోయిన సౌందర్య నవ్వుతే మూతి పక్కకి వెళ్దా? వాళ్ళేమో హీరోయిన్లు మాకు తప్ప కాదు. నేను అలా ఫీల్ అవుతాను. నా నవ్వు చాలా బాగుంటుంది, ఎందుకంటే మనసులోంచి వస్తుంది. దేవుని స్తోత్రం. నేను ఇలా ఆ టైప్ చేయం మనం. ఎందుకు యాక్ట్ చేయాలి? నాకు నవ్వు ఎంత వస్తే అంత నవ్వుకుంటాను. నేను ఒక రోజులో 95% సమయం నేను ఆనందంగా ఉంటాను. దేవుని స్తోత్రం. ఆ 5% అప్పుడప్పుడు ఎక్కడ కొడితే ఇదిగో ఇది వేద్దాం, ఒక రోజు నెలకు ఒక్క రోజు వేసామా 100 కొడతాం. దేవుని స్తోత్రం. అది మన టార్గెట్. ఎప్పుడు హ్యాపీగా ఉంటాను నేను, ఎప్పుడు హ్యాపీగా, ఆరోగ్యంగా, నా శరీరానికి ఆరోగ్యం, నా హృదయానికి సంతోషం. ఎందుకు ఇంట్లో అక్కి ఉంటాడు కదా, అని అడగండి. అరే డాడీ ఇంట్లో హ్యాపీగా అడిగి చూడండి, అడిగి చెప్తాడు. ఎప్పుడే లైట్ తీసుకోరా, ఏమన్నా ఏం పడి పక్కెళ్ళు, హ్యాపీగా ఉంటుంది జీవితం. నువ్వు దేవుడితో గడుపు. అది ఏమి గొప్ప కాదు, మనం సాధన చేసేది కాదు. ఆ ఆనందకరమైన నవ్వు ఉందే, అది కేవలం దేవుని వల్లనే దొరుకుతుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడు నీ సమయాన్ని శ్రేష్టమైన చోట ఖర్చు పెడతావో ఆ శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 3, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. అంటే దరిద్రుడు అంటే తిట్టు కదే, దరిద్రుడు అంటే భేదవాడని మనం తిట్టుకు వాడతాం అంతే. పైనోడు చాలా డబ్బున్నవాడు కానీ మూర్ఖంగా మాట్లాడతాడట. కానీ కింద ఏమి రాసిపోయిందో తెలుసా? యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. అంటే దేవుడు ఒకడిని శ్రేష్ఠుడు అనడానికి డబ్బులు మ్యాటర్ కాదు. అసలు డబ్బు అనేది దేవునికి సబ్జెక్ట్ కాదు. దేవుడు ఒకడిని శ్రేష్ఠుడని ఎప్పుడు అంటాడంటే యథార్థంగా ఉన్నవాడిని అట. యథార్థంగా ఉంటే శ్రేష్ఠుడా? శ్రేష్ఠుడైతే సంతోషంగా ఉండొచ్చా? యథార్థంగా ఉన్నవాడు సంతోషం ఉంటుందా? యథార్థం అంటే అక్కడ ఉన్న మాట అర్థం ఏంటంటే, నీ లైఫ్ ఎంతో, నీ జీవితం ఎంతో, నీ జీతం ఎంతో, నీకున్న అవకాశం ఎంతో, అంతలో
ఫెయిర్గా బ్రతకడం, యథార్థత. అంతలోనే ఇప్పుడు జనరల్గా పెళ్ళి ఏదోటి అయిందండి. పెళ్ళి అయ్యేటప్పుడు ఆడవాళ్ళు పెళ్ళికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు మెడలో ఒక 3 4 వేసుకుని వెళ్తారు. ఎవరయ్యి అయ్యి? ఒకటాళ్ళదే. మిగతా తోటికోళ్ళది ఒకరితో, ఆడపడుది ఒకరితో, ఇంటి పక్క ఆవిడది ఒకరితో వేసుకుని పోతారు. అందులో నిజాయితీ లేదు, యథార్థత కాదు అది. నేను చెప్పేది ఏంటంటే, తన స్థాయిని మించి జనాలకి షో ఆఫ్, జనాలకి చూపించుకోవడానికి ప్రయత్నిస్తారే, ఆ ప్రయత్నించే వాళ్ళకి సుఖం దొరకదు, సంతోషం దొరకదు. ఒక ఫంక్షన్ చేయాలి, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. వాళ్ళ స్థాయిలోనో లేదా వాక్యం చెప్పినట్టు చేసిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. స్థాయిని మించి పరిగెట్టేవాళ్ళు ఉన్నారు, ఆ రోజు అందరూ శబాష్ అంటారు, మరుసటి రోజు అప్పులోడు వడ్డీ కావాలని అడుగుతాడు. పోదది, అది చాలా కాలం ఆ అప్పులు పోవు మన దగ్గర నుంచి. ఎవరైతే తన జీవితాన్ని ఎంత, వాళ్ళ స్థాయి ఎంతో అంతలో బతికేమనుకో ఏం ఎవడైతే తనను తాను గొప్పగా చూపాలని కోరుకుంటాడో, మనం ఎవరి దగ్గర తగ్గకూడదు, మనం ఎవరి దగ్గర తక్కువ కనపడకూడదు, మన స్థాయి మెయింటైన్ చేయాలని ఎవడు ప్రయాసపడతారో, ఏ స్త్రీ ప్రయాసపడతారో వాళ్ళకి సుఖం ఉండదు, సంతోషం ఉండదు. ఎందుకంటే అబద్ధాలు చెప్పాలి, మోసాలు చేయాలి, అప్పులు చేయాలి, అప్పులు తీర్చడానికి ఇంకా నానా బాధలు పడాలి. ఎంతలో ఉండాలో అంతలో ఉండు, నీ జీవితం ఎంత అంత ఉండు, ఏం గొడవ లేదండి, ఏమి చింతలేదండి. ఎవరి దగ్గర అండి మనం షో చూపించుకోవాలి, ఎవరి దగ్గర మనం షో చూపించుకోవాలి, ఎవరి దగ్గర మన స్థాయిని చూపించుకోవాలి? యథార్థవంతుడు తాను ఏంటో అంతే తన జీవితం, లేనిది తను కనపరుచుకోడు, తన జీవితం ఏంటో అంతే. మొన్న ఒక బ్రదరు కారు ఎక్కరి వెళ్తున్నాం మేము, వెళ్తుంటే ఆ బ్రదరు తన సమస్యలు చెప్తా, రాత్రులు నాకు నిద్ర పట్టట్లేదు, అస్సలు నాకు మనశ్శాంతి ఉండలేదు, ఎందుకు నాకు నిద్ర రావట్లేదు అన్నాడు. ఫుల్ ఎండ, మొన్నంతా ఎండలు ఎలా ఉన్నాయి, మిట్ట మధ్యాహ్నం ఎండలో చెట్టు కింద ఒక నిద్రపోయి ఉన్నాడు. అసలు ఆ టైంలో చెట్టు కింద నిలబడలేడు ఎవడం, ఫుల్ ఒక్కపోతలో పడుకుని ఉన్నాడు. నేను స్లో చేసి ఒకసారి అతను చూడండి చూశాడు. ఎలా పడుకున్నాడు, ఎందుకు పడుకున్నాడు? ఇంట్లో ఫ్యాన్ ఉంది, మంచం ఉంది, పరుపు ఉంది, పడుకోవడానికి అవకాశం ఉంది, అయినా నీకు నిద్ర రాలేదు. ఎండ ఉంది, ఒక్కపోత ఉంది, మంచం లేదు, పరుపు లేదు, అయినాడు ఎందుకు పడుకున్నాడు? ఎందుకు పడుకున్నాడు? నా బతికింతే అనుకున్నాడు, అంతే. లేదు ఎక్కడికో వెళ్ళిపోవాలని అనుకున్నవాడు ఉన్నాడు అనుకోండి, నిద్ర పట్టదు. నా బ్రతుకు ఎంతో నాకు చాలు, నేను దీన్ని మించి జనాలకి నేను షో చూపించాలని అనుకోవట్లేదు అనుకున్నవాడు ప్రశాంతంగా ఉంటాడు. దేవుని స్తోత్రం. నీ స్థాయి ఏంటో అంతలోనే ఉండు, అవకాశం ఉంటే అంతకంటే కిందకి వెళ్ళిపో. నీ స్థాయి దేవుడు డబ్బులు బాగా ఇచ్చాడు అనుకో, ఆ డబ్బులు ఉన్నవాడి కింద ఉండకో, ఉన్నవాడే లేనివాడి కింద ఉండమన్నాడు దేవుడు. లేనివాళ్ళు ఉన్నవాళ్ళ కింద ప్రయత్నించిన వాళ్ళు ఎప్పటికీ, నేను చెప్తున్నానుగా, నీవు ఏదో ఉన్నట్టుగా ప్రవర్తించినంత కాలము, లేనిది చూపాలని ప్రయత్నించినంత కాలము, నీవు నీ అత్తయ్య గారి దగ్గర, మామయ్య గారి దగ్గర, లేదా నీ ఫ్రెండ్స్ దగ్గర నువ్వు గొప్పోడిగా చూపించుకోవాలనుకున్నంతకాలం నీకు సంతోషం ఉండదు. అబద్ధాలు చెప్పాలి, మోసాలు చేయాలి, అప్పులు చేయాలి, డబ్బులు ఎక్కడి నుంచి, ఎన్నో పాటలు. ఎందుకండి? మనకు దేవుడు ఎలాంటి స్థాయి ఇచ్చాడో ఆ స్థాయిలో బ్రతుకుదుముగా గట్టి స్తోత్రం చెబుతాం. చాలా స్థాయి చాలు, ఆ స్థాయి చాలు మనకి. దేవుడు మనల్ని ఎంతలో పెట్టాడో అంతలో సంతృప్తి చెందుదాం. మించిన దానికి పరుగులు పెట్టి నువ్వు ఎప్పటికీ ఆనందంగా ఉండలేవు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం. యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు మేలంట, యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు శ్రేష్ఠుడు అంట. అంటే తాను ఎంత ఉన్నాడో అంతే. ఏమంటే ఇలా చేయగలరు? నా వల్ల కాదండి, మాకు అంత స్థితి లేదండి. సింపుల్గా చెప్పుకోవడానికి ఏం సిగ్గుపడకో. నీ స్థాయిని ఎంత ఉందో ఆ స్థాయిలో నువ్వు బ్రతకడానికి సిగ్గుపడకో. చాలామంది తమ స్థాయిలో తాము బ్రతకడానికి సిగ్గుపడతారు. బైబిల్ దగ్గరికి ఎప్పుడు వస్తాం? బైబిల్ అంటే ఏంటో తెలుసా? తన స్థాయి కంటే దిగి మనిషి బ్రతకడం. దేవునికి స్తోత్రం. నీ స్థాయిలో నువ్వు బ్రతకడానికి అంత ఇబ్బంది పడిపోయి అబద్ధాలు, మోసాలు, అప్పులు అంటే నీ స్థాయి కంటే కిందకి ఎప్పుడు దిగుతావు? యథార్థంగా ప్రవర్తించు. దరిద్రుడు శ్రేష్ఠుడు, అట్టివాడు ప్రశాంతంగా ఉంటాడు. ఆ గెంజేసుకుంటాడు, ఆవకాయ బద్ద పెట్టుకుంటాడు, పచ్చిమిరకాయ కాల్చుకుంటాడు, తినేస్తాడు, శుభ్రంగా పడుకుంటాడు. ఏం లేదు, అతనికి ఇబ్బంది ఏం లేదు. తన స్థాయిలో తనుంటే తనకెప్పుడు సంతోషము, ఆరోగ్యం దొరుకుద్ది. మనం అలా బ్రతుకుదుముగాక. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం తర్వాత విషయం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం
13వ వచనం, మూఢత్వం చేత బుద్ధి మాటలకిగా చెవియొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు అన్నాడండి. ఎన్ని పాయింట్లు ఉన్నాయి తెలుసా అందులో? ధనవంతుడు రాజు, అధికారం కలిగినోడు, ముసలోడు అంటే సీనియారిటీ కలిగినోడు, అన్నీ ఉన్నాయి. కానీ ఎవడన్నా చెప్తే మాటను విండట. వాడికంటే చిన్నవాడు, ఆస్తిలో చిన్నవాడు, వయసులో చిన్నవాడు, పేరులో చిన్నవాడు, కానీ జ్ఞానం కలిగిన వాడు ఎలా వస్తుందో తెలుసా? జ్ఞానం పక్కోడు చెప్పినప్పుడు వింటే, ఆ విన్న దాంట్లోంచి నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది. దేవునికి స్తోత్రం. అట్టి వాడు శ్రేష్ఠుడట. మనం ఎవరం? మనలో కొంతమందికి ఎలాంటి వాళ్ళో తెలుసా? ఏంటో కానీ మనకు నోరు ఉంటుంది కానీ చెవులు ఉండవండి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? వినుటకు చెవులు గలవాడు వినుడుగాక. అంటే వినుటకు చెవులేంటి? చెవులు ఇంకా ఎందుకు ఉపయోగపడతాయి? చెవులు ఎట్టుకోవడానికి ఉపయోగపడతాయి, కళ్ళజోడు ఎట్టుకోవడానికి ఉపయోగపడతాయి, చెవులు చాలా వాటికి ఉపయోగపడతాయి. వినుటకు చెవులు గలవాడు వినుగాక అంటే అర్థం ఏంటంటే, దేవుడు నాతో ఏమన్నా మాట్లాడితే, లేదా నేను నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంటుందా అని వినడానికి చెవులు ఉంటాయే, వాడికే జ్ఞానం వస్తుంది. దేవునికి స్తోత్రం. జ్ఞానం వస్తే ఏమవుతుంది? జ్ఞానం వస్తే సంతోషం వస్తుంది. ఎందుకో చెప్పనా? జ్ఞానం కలిగిన వాడు తనను ఇబ్బంది పెట్టే దారిలోకి వెళ్తాడు, ఆలోచించుకుంటాడు ముందే. ఇలా వెళ్తే మనకు సుఖం ఉండదురా బాబు, సంతోషం ఉండదురా బాబు అని ఆ దారిలోకి వెళ్ళడం. మూర్ఖుడు ఎలా ఉంటుంది? అరే అది వద్దంటే, నువ్వెవడరా నాకు చెప్పడానికి? నీ వయసు ఎంత చదువుకున్నావు? నీ జీవితం ఎంత? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ నాన్నగారు పాస్టరా? ఏం చేస్తావు నువ్వు అని అడుగుతాడు ఒక్కొక్కడు నన్ను. అరే ఇవన్నీ అవసరం లేదు. ఒకరి దగ్గర జ్ఞానం ఉండడానికి, లేదా ఒకరి సలహా మనం తీసుకోవడానికి అవన్నీ అవసరం లేదు. ఎవరైతే ఎదుటి వాళ్ళు సలహాలు ఇస్తున్నప్పుడు ఆ సలహాను విని దాంట్లో ఎంతవరకు మంచిది ఉంది, ఎంతవరకు చెడ్డది ఉంది, దాంట్లో ఏది తీసుకోవచ్చు ఏది తీసుకోకూడదని క్యాలిక్యులేట్ చేసుకుని మంచిదాన్ని తీసుకుంటాడో అట్టివాడు జ్ఞానం గలవాడవుతాడు. హల్లెలూయా. ఆ జ్ఞానం కలిగిన వాడు ఒకటి తన శరీరానికి అపకారం చేసేదాన్ని చూసి గుర్తుపట్టగలడో దానికి దూరంగా ఉంటాడు. తన సంతోషాన్ని ఎత్తుకుపోయేదాన్ని గుర్తించగలడో దానికి దూరంగా ఉంటాడు. జ్ఞానం కలిగిన వాడు తన సంతోషాన్ని, సుఖాన్ని హరించే వాటి నుంచి తప్పుకుపోతాడు. కాబట్టి అతడు శ్రేష్టమైన జీవితాన్ని సంపాదించుకుంటాడు. హల్లెలూయా. మూర్ఖుడు ఎంత చెప్పినా వెంట కాబట్టి ఏదో ఒకరోజు తప్పటడుగేస్తాడు, తన సంతోషాన్ని కోల్పోతాడు. ఏదో రోజు తప్పుడు దారిలో వెళ్తాడు, తన ఆరోగ్యాన్ని కోల్పోతాడు. శరీరానికి సుఖం ఉండదు, మనసుకి సంతోషం ఉండదు. నువ్వు ఎలాంటి వాడివి? నువ్వు ఎలాంటి దానివి? జనాలు ఎవరైనా చెప్తే వింటున్నావా వినవా? అసలు వినే రకమేనా నువ్వు? వింటారా? తీసుకుంటారా? కొంతమందికి మూర్ఖత్వం. చెప్పిన మాట వినరు. చెప్పిన మాట విన్నోళ్ళు ఎప్పుడు మాడు మకాలు వాళ్ళకి గిఫ్ట్ అన్నమాట. గుర్తేడేసుకోను. ఎవరైతే చెప్పిన మాటలు వింటలేదంటే నువ్వు గుర్తెట్టుకో, ఏదో కొన్ని రోజుల తర్వాత నువ్వు వాళ్ళ ముఖం చూడు, కొన్ని రోజుల పాటు మాడు మొఖాలు ఉంటాయి వాళ్ళకి. ఇక అసలు సంతోషం ఉంటుంది వాళ్ళ ముఖంలో. ఎందుకు? వాళ్ళ మూర్ఖత్వంతో ఏదో కష్టం తెచ్చుకున్నారు, వాళ్ళ మూర్ఖత్వంతో ఏదో నష్టం తెచ్చుకున్నారు, వాళ్ళ మూర్ఖత్వంతో ఏదో తప్పుడు దారిలోకి పోయి బాధల్లో పడ్డారు. చెప్పినప్పుడు వినరు. ఇంకా ఘోరం చెప్పనా? మాడు ముఖం సంగతి మాడిపోయి దాంట్లో పడిపోతాడు మూర్ఖుడు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? నరకానికి. ఇంకా మాడు జీవితం. జ్ఞానం కలిగిన వాడు తప్పించుకుంటాడు, ఆలోచించుకుంటాడు. అరే ఇది కాదు, నువ్వు ఎలాంటి వాడో ఆలోచించుకోసారి. కొన్నిసార్లు భార్య చాలా చక్కని సలహాలు ఇస్తుంది. ఇచ్చినప్పుడు భర్త మాట్లాడకు నువ్వు అంటాడు. ఒకసారి భార్య పనికిమాలిన సలహా ఇస్తుంది. జ్ఞానం లేదు కదా వీడికి, ఆ పనికిమాలిన సలహా తీసుకుంటాడు. జ్ఞానం కలిగిన వాడు ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అర్థం. ఒకసారి భార్యలు ఎటువంటి ఈ కాలంలో ఆడవాళ్ళు ఎక్కువ మంది చెప్తే వింటలేదు మాట. ఇంతకుముందు ఆడవాళ్ళు మాట అంటారు అనేవాళ్ళు, ఎందుకు ఎట్ట మానేరు ఈ మధ్యన? తరం ఏదో తేడా కొట్టేసింది మొత్తానికి. జాగ్రత్త అండి. మీ మొహాలు బాగోపోవడానికి, సంతోషం లేకపోవడానికి, సుఖం లేకపోవడానికి నీ మూర్ఖత్వం కారణం కావచ్చు. మూర్ఖురాలుగా ఉండకు, ఆలోచించు. మూర్ఖురాలుగా ఉండద్దు. నువ్వు ఆలోచించగలిగే వ్యక్తిగా, చెప్పిన మాటను తీసుకునే వ్యక్తిగా ఉంటే 100% నేను చెప్తున్నాను, నువ్వు ఆనందంగా ఉంటావు. దేవుని స్తోత్రం. ఎందుకు నీ జీవితంలో నుంచి పోయింది ఆనందం? సుఖం ఎందుకు నీ జీవితంలో నుంచి పోయింది? పోగొట్టుకున్నావు నువ్వు. దేవుడైతే నువ్వు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఈరోజు.
నువ్వు సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దానికి కావాల్సిన ఎన్నో పాటలు ఆయన పడుతున్నాడు, కానీ నీ మూర్ఖత్వం వలన నువ్వు దాన్ని దూరం చేసుకుంటున్నావు. ఎవడైతే విని నేర్చుకుంటాడో, చదివి నేర్చుకుంటాడో, సలహాలను బట్టి నేర్చుకుంటాడో అట్టి వాడి జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. వాడి సుఖం, వాడి చిన్నవాడైనా కానీ, వాడు వయసులో తక్కువవాడైనా, బీదవాడైనా, ఎన్ని కోణాల్లో చిన్నవాడైనా కానీ అట్టి వాడు శ్రేష్ఠుడు, శ్రేష్టమైన జీవితాన్ని సంపాదించుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగి గ్రంథమే 7వ అధ్యాయం 8వ వచనం 2వ లైన్ చూడండి. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఎలాగండి? అహంకారం కలిగిన వాడి కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. అంటే అర్థం ఏంటి? ఎదుటోడు ఒకడిని తోలనాడాడు, మనల్ని తక్కువ చేసి మాట్లాడాడు. గొప్ప సీనియర్ కావచ్చు, గొప్ప స్పీకర్ కావచ్చు, లేదా బాగా సంపాదించినోడు కావచ్చు, లేదా ఊళ్ళో కొంచెం మోతుబారి కావచ్చు, లేదా పొలిటికల్గా నీకు చాలా పేరు ఉండొచ్చు. అటుపక్కడు ఏం పట్టించుకోండి, పక్క వెళ్ళరా అన్నాడు. ఎలా ఉంటుంది నీకు? ఎలా ఉంటుందండి మనసు? నలిగిపోయి ఇంట్లో బట్టలు ఉతికినప్పుడు ఉతికేసిన తర్వాత చివర నీళ్లు వాడేయడానికి బట్టలను ఏం చేస్తారో తెలుసా? ఇలా తిప్పుతారు. అలాగైపోద్ది మనసు. నీళ్ళ కోసం తిప్పినట్టు వస్త్రాన్ని తిప్పి మడత పెట్టి తిప్పినప్పుడు నీళ్ళు ఇలా కారిపోతాయి కదా, అలాగైపోద్ది మనసు. ఏంటి ఎలా అయిపోయింది? నన్ను ఎందుకు ఎలా అనేశారు? ఎందుకు ఎలా అనేశారు? శాంతం కలిగినోడు ఉంటాడే, ఓ మాట అన్నాను అనుకో, ఫోన్లే అంటే అన్నారులే, వదిలేస్తాడు. ఆడికి సుఖం ఉంటుందండి, వీడికి సుఖం ఉండదు. ఎవడికి అహంకారం ఉంటుందో మాట నువ్వు మర్చిపోకో. నువ్వు తెల్లవారితే బయటికి వెళ్తావు, చూసావా? ఈ మనుషులు ఉన్నారే, ఈ మనుషులు అందరూ కోతులకు 100 రెట్లు అల్లరి కలిగిన వాళ్ళు, కోతులకు 100 రెట్లు భయంకరమైన పిచ్చి పనులు చేసేవాళ్ళు. వీళ్ళందరి పని ఏంటో తెలుసా? ఎప్పుడు ఎదుటోడి మీద ఏదో ఒక రాయి వేస్తూ ఉంటారు. నువ్వు తెల్లవారి బయటికి వెళ్ళేసరికి అలాగే నువ్వు కూడా రాళ్ళు వేసేవాడివే. నువ్వు గొప్పోడివి, అందరూ చెడ్డోళ్ళు అంటలేదు నేను. నువ్వు కూడా జనంలో కొంతమంది మీద నువ్వు డైలాగ్ వేస్తావు, అలాగే వాళ్ళు నీకు డైలాగ్ వేస్తారు. డైలాగ్ వేసినప్పుడు నువ్వు తీసుకో, సహించు, వదిలే. వాళ్ళన్న మాటకి నీకు రోషం వచ్చి, పౌరుషం వచ్చి, కోపం వచ్చి, బాధ వచ్చి, చింత వచ్చిందంటే శ్రేష్టమైన జీవితం నీకు ఎప్పుడూ దొరకదు. ఎరా అలా ఉన్నావు అని అడిగితే, ఆడు ఎంత మాట అనేసాడు తెలుసా? మళ్ళీ 4 రోజుల తర్వాత, ఎరా అలా ఉన్నావు మర్చిపోయాం మనం. ఎరా ఆడు ఎంత మాట అన్నాడు, ఏడు ఇంకా అందులోనే ఉన్నాడు వీడు. ఎందుకు అందులో ఉన్నట్టు దెబ్బ తగిలేసింది అహంకారం కలిగిన వాళ్ళు సుఖం ఉండదు, వాళ్ళకి మనశ్శాంతి, సంతోషం ఉండదు. అహం లేనివాడు ప్రశాంతంగా ఉంటాడు. ఈ మాట గుర్తుపెట్టుకో. శాంతంగా ఉండు. అహంకారం వద్దు. నువ్వు అహంకారం కలిగి ఉన్నావా, దానికి దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అశాంతి నిన్ను చుట్టుముడుతూనే ఉంటుంది, బాధ నిన్ను చుట్టుముడుతూనే ఉంటుంది. ఆనందంగా ఉండలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు అహంకారం లేని శాంత మనసులు మనకు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి ఆమెను. మంచిదండి మీకు అది మీకు మంచిది. ఎవరన్నా ఏమన్నా పెద్ద ఫీలింగ్ ఉండదు. ఏమన్నా గబుక్కుని జోకేశారనుకోండి, ఇప్పుడు నేను స్టేజ్ మీద చాలా జోకులు వేస్తాను మీ మీద, సరదాగా జోకేసినప్పుడు ఇంటికి వెళ్ళిపోయి జీడు చూడండి. చిన్నప్పుడు తీర్థంలో జీడు ఉండేది, లాగితే ఇప్పుడు అమ్మనట్లేదు. ఇప్పుడు అవి సాగదీసినట్టు ఇంటికి వెళ్ళి సాగదీసుకుని, పాస్టర్ గారు నన్ను ఇలాగానే వేసారు అంటే ఇది నీకు కొలమానం. లోపల ఎక్కడ ఈగో ఉందా దెబ్బతింటుంది. నేను వేరే ఉద్దేశం మీద అనలేదు, చాలా క్యాజువల్గా అన్నాను అది. కానీ లాక్కుండా లోపల ఎక్కడో తగిలేసింది. నేనేమంటున్నానంటే ఆ తగిలించుకునే తీసేయండి అంటున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే తగిలించేవాడు ఎప్పుడు నీ చుట్టూనే ఉంటాడు. ఆ తగిలించుకునేది లేదనుకో నీ దగ్గర, అది తగలదు మనకి. ఎందుకంటే ఈ లోకంలో నా దగ్గర నుంచి మొదలు అందరూ ఏదో ఒక డైలాగులు, ఏదో ఒక మాటలు అంటారు. కామన్ అది. మొన్న మీటింగ్ అయింది. మీటింగ్కి ముందు రోజు ఫోన్లు చేస్తున్నారు అందరికి, ఇంకా పాస్టర్లకి. ఒక ఆయనకి ఎందుకు ఈ మీటింగ్, మీటింగ్ ఏదో సీరియస్గా మాట్లాడుతున్నాడట. నా దగ్గర తెచ్చాడు అబ్బాయి. అనే ఒక ఆయన ఏదో కోపంగా మాట్లాడుతున్నాడు. నేను బయటకు వచ్చి లౌడ్ స్పీకర్ పెట్టి ఉంది, చెప్పండి అంటే, ఏంటి మీటింగ్, ఎందుకు సువార్త మీటింగ్ పెట్టదు కదా, ఏంటి దుర్బాధలు ఏంటి, నువ్వేం సత్పత్తి చేస్తావు, మళ్ళీ మనం అనుకున్నట్టు అసలు నీకు బుద్ధి తెగ మాట్లాడుతున్నాడు. నేను అది కదండి చెప్పింది వింటలేదు ఇంకా అసలు.
మీదే ఊరు అన్నాడు. కాకినాడ అన్నాను. కాకినాడ అయితే నీ మీద పాంప్లెట్ రాస్తాను చూసుకో అన్నాడు. రాసేస్తారని పాంప్లెట్ రాసి నా మీద ఇలాగ దుర్బాధల మీద మీటింగ్లు పెట్టకూడదని చెప్తారట మొత్తానికి. అయిపోయింది, పెట్టేశాడు. నేను వచ్చాను, నేను మామూలుగా ఉన్నాను. ఆ ఫోన్ తెచ్చినాడు ప్రశాంతంగా రెడీ కదా, సీరియస్గా మాట్లాడేశాడు కదా. ఈ విషయం కన్వీనర్కి తెలిసింది. కన్వీనర్కి తెలిసి అతను ఇటు తిరిగేసి అటు తిరిగేసి ఫోన్ మీద ఫోన్ అతను చేస్తున్నాడు. అతను ఫోన్ ఎత్తట్లేదండి. వీడు ఎవడో నాకు తెలియాలంటే అంటాడు ఈయన. నేనేమో క్యాజువల్గా వాటర్ బాటిల్ వచ్చినాయి, అదేటి ఇదేటి, మనకేం లేదు. వీళ్ళంతా చుట్టూరు తేపీలు అయిపోతున్నారు. మొత్తానికి ఈయన దొరికేయడండి. అటు పక్కడు ఫోన్ ఎత్తేసాడు, ఎత్తి ఇచ్చాడండి ఈయన. ఇప్పుడు అతను మాట అన్నాడు, ఈయన ఫీల్ అయ్యాడు. ఈయన మాట అన్నాడు, ఇప్పుడు అతను ఫీల్ అవుతాడు కదా. ఎందుకు మనశ్శాంతి లేవు? ఇంతకీ సబ్జెక్ట్ ఎవరిది? నాది. సబ్జెక్ట్ నాది. ఎన్నవాడికి సంతోషం లేదు, అన్నవాడికి సంతోషం లేదు. కారణం ఏంటి? ఎక్కడ హర్ట్ అయ్యారు. సబ్జెక్ట్ ఏమో నాది, నాకు గొడవలేదు. మొత్తానికి వచ్చాడు అనుకోండి అతను, అది వేరే విషయం. మీటింగ్కి అది వేరే విషయం. అయితే నేను చెప్తున్నది ఏంటంటే, మనము శాంతం గలవారిగా ఉంటే ఆ శాంతం గలవాడికి బహుమానం ఏంటో తెలుసా? సంతోషం, దేవుని స్తోత్రం, సుఖం దొరుకుతుంది. అది లేదనుకోండి, అహంకారం మన మీద ఉందనుకోండి, ఆరోగ్యం ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, ఎప్పుడు హ్యాపీనెస్ ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. తర్వాత మాట నేను చూపిస్తానండి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనవృద్ధి కంటే శ్రేష్టమంటుండోయ్. నీతిమంతుడు సంపాదించే డబ్బులు తక్కువైనా బహుమంది భక్తిహీనులకున్న డబ్బు కంటే అది విలువైనదట. నీతిమంతునికి ఉన్న డబ్బు అంటే నీతిగా సంపాదించిన డబ్బు. కీర్తనల గ్రంథం 37:16. నీతిగా సంపాదించిన డబ్బు భక్తిహీనుల డబ్బు కంటే శ్రేష్టమైంది. అంటే ఇప్పుడు నువ్వు నన్ను అడగచ్చు, ఆడు 10 రూపాయలకి ఇస్తే బిస్కెట్ల ప్యాకెట్ ఇస్తాను, నేను 10 రూపాయలు ఇస్తే అదే బిస్కెట్ల ప్యాకెట్ వస్తుంది. ఏంటంటే గొప్ప? కాదు, తేడా ఉంది. ఎలాంటి తేడా అంటే, అమెరికాలో వాళ్ళ రూపాయిని డాలర్ అంటారు, మన రూపాయిని రూపాయి అంటాం. కానీ ఆడు $1 దగ్గర మనం సమానం అవ్వాలంటే 80 రూపాయలు ఇవ్వాలి. 80 రూపాయలు. నీతిమంతుడికి వచ్చుబడి రూపాయి అయినా ఆ రూపాయి చాలా రూపాయలు పనిచేసేస్తుంది. దేవుని స్తోత్రం. నేను ఇందాక సాక్ష్యంలో చెప్పాను కదా, 1,10,000 పెట్టి ఫంక్షనాలు పెట్టుకుందాం అనుకున్నది 5,000కి ఎలా అయింది? మన 5,000 1,10,000 సమానం అయిపోయిందా లేదా? అయిందా లేదా? మరి స్తోత్రం చెప్పాలి కదా. హల్లెలూయా. అటుపక్క వాళ్ళకి ఏదో రోగం వచ్చింది. ఇప్పుడు నన్ను తీసుకోండి, మీకు చెప్పలేదు కదా, నాకు ఈ భుజం లోపల బాల్ అరిగిపోయింది. ఎడమ భుజం లోపల బాల్ అరిగిపోయింది. ఇలాగంటే విపరీతమైన నొప్పి, అంత నొప్పి కాదు. నాకు తెలిసిన ఫిజియోథెరపీ చేస్తారు కదా, అతను క్రిస్టియన్, నాకు తెలుసు తమ్ముడు. ఫోన్ చేసి ఇలాగంటే నొప్పి వచ్చేస్తుంది, ఎత్తలేకపోతున్నాను చెయ్య, ఒక యాంగిల్లో బాగానే ఉంది కానీ చాలా ఇబ్బందిగా ఉందంటే, అన్న అది లోపల ప్రాబ్లం ఉంది, దానికి ఫిజియోథెరపీ ఉంటుంది, స్కానింగ్ చేయించాలి, దానికి కొంత ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఆయింట్మెంట్ ఉంటుంది, దానికి రాసుకోవాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, పెద్ద లిస్ట్ చెప్పాడు. నేను ఆలోచించి, ప్రభా కొత్త బాల్ వేసే ప్రభా అరిగిపోయిందట అని అడిగాను. తప్పు. కొన్ని రోజులు పోయింది, చెక్ చేసుకుంటున్నాను, ఇంకా బాలే లేదు. సరేలే. మనవాడు ఫోన్ చేసి, అన్న ఎలా ఉంది ఇప్పుడు అంటే, అలా ఉంది అన్న, అలా వదిలేయొద్దు, కొన్ని రోజులకి చాలా ప్రాబ్లం అయిపోద్ది, అది చిన్న విషయం కాదు, ఎముక టచ్ అయిపోద్ది. సో ఇది ఏదో చెప్పాడు. నేను మళ్ళీ ఒక 4 రోజుల క్రితం చెక్ చేసుకున్నాను, ఇంకా బాలే లేదు. ఓ 10 రోజుల క్రితం చెక్ చేసుకున్నాను, బాల్ వేసాడు, అందుకే ఇలా ఊపుతున్నాను. దేవుని స్తోత్రం. స్కానింగ్కి ఎంత అవుద్ది, ఆయింట్మెంట్కి ఎంత అవుద్ది, ట్యాబ్లెట్లకి ఎంత అవుద్ది. మనం నీతిగా సంపాదించిన రూపాయి, ఆ రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవడం, కొత్త బాల్ వేసాడు దేవుడు. దేవుని స్తోత్రం. మొన్న అడుగుతున్నాడు అక్షయ్, నాన్న నీకు భుజం ఎప్పుడు బాల్ వేసాడు రా కొత్తది. ఏమో మరి ఏమరుగుపోయింది తెలియదు, అది మాత్రం కొత్త పట్టు మాత్రం వేసాడు, అది నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం. మన అందరి జీవితాల్లోకి నువ్వు నీతిగా సంపాదించు, రూపాయి ట్యాబ్లెట్తో జబ్బు తగ్గిపోతుంటుంది. నువ్వు అడ్డంగా సంపాదించు, ఆడు ఇంత లిస్ట్ ఇస్తాడు, ఎన్ని వేసుకున్నా తగ్గలేదంటే మళ్ళీ ఇంత లిస్ట్ ఇస్తాడు. అదే జ్వరానికి అక్కడ 500 అవుద్ది, మనకు 10 రూపాయలు అవుద్ది.
నేను చెప్పింది అర్థమైందా? ఓ ఫంక్షన్ చేయాలి, ఆడికి 2 లక్షలు అవుద్ది, మనకు 10,000 అవుద్ది. తేడాలేంటి? మన రూపాయి డాలర్ లెక్కరా బాబు. మన రూపాయి డాలర్ లెక్క చాలా కాస్ట్లీ. నీతిమంతుడికి వచ్చుబడి ఆదాయం ఉంది, అది అనేక మంది భక్తిహీనుల ధనవృద్ధి కంటే శ్రేష్టం. దేవుని స్తోత్రం. అప్పుడు సుఖం ఉంటుంది కదా, అప్పుడు కదా సుఖం. డబ్బులు తీసుకెళ్ళి ఫీజు హాస్పిటల్లో కట్టాను, నేను పైకి ఇలా కనపడతాను, దేవుడికి అయితే విపరీతం ఖర్చు పెడతాను, నెంబర్ 1 పిసినారు నేను. తీసుకెళ్ళి అక్కడ కనుక మందుల షాప్లోకి వెళ్ళి ఆడి కనుక లిస్ట్ ఇస్తే అతను కనుక 800 అయింది అని అన్నాడు అనుకో, నాకు గుండె జారిపోద్ది. నాకేం సుఖం ఉంటుంది కా మనసంతా 800 పోయినాయి. సంతోషం లేదు, సుఖం లేదు. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? కొత్త బాల్ ఫ్రీగా వచ్చింది. దేవుని స్తోత్రం. రూపాయి ఖర్చు లేకుండా దేవుడు నా ఎడమ భుజాన్ని బాగు చేశాడు. ప్రభువుకి మహిమ. ఫ్రీ అయిపోయింది. మన డబ్బులు వృధా అవ్వవు, అది నేను చెప్తున్నది. నీ ధనం వృధా అవ్వదు. నీ ధనం 1 రూపాయి 100 రూపాయలు పని చేయగలదు. నువ్వు దేవునికి దూరంగా పోయి నువ్వు తప్పుడు వ్యాపారం చేసి, కల్తీ సరుకులతో కల్తీ వ్యాపారాలు చేసి, లేదా మరొకటి ప్రభుకు విరోధంగా చేసి సంపాదించిన డబ్బులు ఉన్నాయే, అవి అలాగలా రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంటాయి పక్షుల కింద. చిన్న పనికి ఎక్కువ పెట్టలు ఎగిరిపోతుంటాయి, చిన్న పనికి డబ్బులు ఎగిరిపోతాయి. ఆలోచించు. నీతిమంతునికి నీతిగా సంపాదించే వచ్చుబడి అది ధనవృద్ధి కంటే శ్రేష్టం. అది నీకు సంతోషాన్ని ఇవ్వగలదు. ఆ డబ్బు వలన, ఆ డబ్బు నీకు రూపాయి 10 రూపాయలు పనిచేసినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. అరే ఎంత తక్కువగా అయిపోయిందా, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంతో సుఖము సంతోషం దాని వెనకాల దాగి ఉంటుంది. హల్లెలూయా. ఆఖరిగా 2 ఒకే వచనంలో ఉంటాయి. నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒక చిన్న లాజిక్ ఉంటుంది దాంట్లో. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఆగండ్రా, ఏముందండి వచనం? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అని ఉంది. 2 వీధులు ఉన్నాయి. 2 వీధుల్లో ఒక వీధిలో ఒక ఇంటి వాడు ఎదురుకుంటా ఉన్నవాడికి వీడికి పడదు, ఈ వీధిలో వాడు కూడా ఎదురింటి వాడితో పడదనుకుందాం. ఆ వీధిలో ఉన్నవాడు వచ్చాడు బయటికి, ఎదురింటోడిని తిట్టాడు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టాడు. ఆడు కొంచెం బాగా హైటు బలం ఉంది, పేరున్నవాడు వచ్చి 4 పీకాడండి అటుపక్కడిని, దెబ్బలు తగిలేసినాడికి, నోరు మూసుకుని లోపల పోయాడు. ఈ కొట్టినోడు లోపలికి వెళ్ళామనుకుంటాడు, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అడిగి. కొడేసం మళ్ళీ ఈసారి ఫ్యామిలీ జోలికి వస్తే అయిపోతాడు, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆడు తిట్టినప్పుడు వీడికి మనశ్శాంతి లేదు, వెళ్ళి కొట్టాడు. మరి వీడు కొట్టినప్పుడు ఆడికి మనశ్శాంతి ఉండదు. ఆడేం ఆలోచిస్తాడో, ఎప్పుడు దొరుకుతాడో చూస్తాడు ఆడు. అవునా కదా? చూసి వీడి గురించి ఏదో విషయం తెలిసింది, అది ఊరంతా ప్రచారం చేసేది. ఎవడ ప్రచారం చేస్తున్నాడో తెలియదు వీడికి, కానీ ఆ రోజు కొట్టాడే 4 దెబ్బలు, అది ఊరంతా వీడి గురించి ప్రచారం వెళ్ళిపోయింది. లేదా దెబ్బలు తిన్నవాడు కోపం వచ్చింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, వీడికి ఫోన్ వచ్చింది, వీడికి ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, వీడు వాళ్ళకి ఫోన్ చేసి వీడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, ఆడి కేసు పెట్టుకున్నాడు, ఈడు కేసు పెట్టుకున్నాడు, ఈడు పోలీసులు డబ్బులు ఇచ్చాడు, ఆడు పోలీసులు డబ్బులు ఇచ్చాడు, ఈడు కోర్టుకి వెళ్ళాడు, ఆడు కోర్టుకి వెళ్ళాడు, ఈడు డబ్బులు ఇచ్చాడు, ఆడు డబ్బులు ఇచ్చాడు. వెరీ గుడ్. పక్క ఇదిలో ఏం జరిగిందంటే, ఆ పక్క ఇదిలో ఇంటి మీదోడు కూడా వచ్చాడు, గొడవ ఒకడు, ఇటు పక్కడు నాలేటోడు అనమాట. అటు పక్కడు వచ్చి తిట్టాడు, అమనాభూతులు తిట్టాడు, చూశాడు, ఫీల్ అయ్యాడు, లోపల పోయాడు, వదిలేశాడు. ఇప్పుడు పరాక్రమశాలి ఎక్కడున్నాడో తెలుసా? కోర్టులో ఉన్నాడు. సహించినాడు ఎక్కడున్నాడో తెలుసా? శుభ్రంగా తినేసి ఇంట్లో పడుకున్నాడు. స్తోత్రం. ఎవడు శ్రేష్ఠుడు నాకు చెప్పు? పరాక్రమశాలి ఏం చెప్పుకుంటాడు తెలుసా? మన జోలికి ఎవడన్నా తయారా, పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, డబ్బులు ఖర్చు పెట్టావు, కోర్టుకి వెళ్ళావు, అరే ఆడు సహించినాడు ఇంట్లో సుఖంగా ఉన్నాడు రా బాబు. సహించినాడు, హ్యాపీగా తన పని చేసుకుంటున్నాడు, తన కుటుంబంతో ఉన్నాడు. కానీ పరాక్రమశాలి ఉన్నాడే, వీడికి మనశ్శాంతి లేదు. ఈ లోపు ఎవడెట్టి నుంచి వస్తాడో, మన కుర్రలు ఉన్నారు, రండిరా ఇంటి దగ్గర ఉండండి 2-3. ఏమిరా, ఆడేమో హ్యాపీగా ఇంట్లో తలుపు జారేసుకుని పడుకున్నాడు, నువ్వేమో బయట 4 మనుషులను పెట్టుకుని లోపల తలుపు వేసుకుని పడుకున్నావు. ఏమి నీకంటే వాడు శ్రేష్ఠుడు కదా? చెప్పుకోవడానికి తప్ప పేరు ఎందుకు పనిచేయదు. ప్రశాంతంగా ఎప్పుడు వస్తుందో తెలుసా? దీర్ఘశాంతంలో వస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకో. పరాక్రమశాలి అయిన వాడిలో ప్రశాంతత లేదు, శాంతములో ప్రశాంతత ఉంది. హల్లెలూయా. నీ పరాక్రమం ద్వారా ప్రశాంతత రాదు. ఎందుకు? మనలో
పౌరుషానికి పోయిన వాళ్ళు ఇంకా గొడవలు లాక్కుని బిక్కుంటాం మనం. ఎందుకు నేను వదిలేసింది ఏమైందంటే పోయింది, ఆ రోజుతోనే హ్యాపీగా ఉన్నాం మనం. పౌరుషానికి పోయింది, ఆడు తిరుగుతాడు నేను తిరుగుతాను, ఆడు దెబ్బేస్తాను నేను దెబ్బేస్తాను, ఎందుకు ఇవన్నీ తట్టుకున్నావు. ఊళ్ళో వాడు ఏమంటాడంటే ఆడికి ఏముందండి ఖాళీ, ఎవడికి పని ఏముండదు, ఒకడు ఒక సలహాలు ఇచ్చుకుంటూ పోతారు. ఒకడు ఖాళీ, ఆడు ఊళ్ళో ఏముంది, ఆడు అదేట్రా వాళ్ళు ఎలా అన్నారంట, నువ్వు సైలెంట్గా ఊరుకుంటావా అంటాడు. అప్పుడు నువ్వేమంటావు తెలుసా, అయితే ఒక 50,000 పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను నడు. ఎవడన్నా నీకు పనికి మాలిన సలహాలు ఇస్తే వెంటనే నువ్వు చేయాల్సిన పని అదే. నువ్వు ఉన్నంతలో బతకమని దేవుడు చెప్పాడు చూసావా. నువ్వు ఆ బండి కొనడానికి వెళ్తున్నావు, బండి కొనడానికి వెళ్ళినప్పుడు ఆడ బండి చూసావు, 50,000 కొందాం అనుకున్నావు, లేదా 70,000 మంచిదని అన్నారు, చూసుకున్నావు, వచ్చేసావు. వీళ్ళు ఫ్రెండ్ ఎవడన్నా ఆడితో మాట్లాడతా, అరే ఆ బండి తీసుకుందాం, అరే అదేం తీసుకుంటారా, 150,000 భలే బండి ఉందరా, బుసలు కూడా ఎద్ద బండి అన్నాడు అనుకో, నువ్వు వెంటనే ఏం చెప్తావు తెలుసా, 1,00,000 అని చెప్పు. 50,000 ఉన్నారా నా దగ్గర, 1,00,000 అని చెప్పు. పనేం ఉండదు వీళ్ళకే. మనసులో ఆ విత్తనం వేసిపోతాడు, డబ్బులు వేయడాడు, మనసులో ఆ విత్తనం వేస్తాడు, నువ్వు దాన్ని పట్టుకుని కించేసుకుంటావు. అలా అంటారు, నువ్వేదోటి చేయి, అలా అంటారా, నువ్వు పడతావా, నువ్వేదోటి చేయి, పట్టించుకోకు. పరాక్రమములో ప్రశాంతత లేదు, శాంతములో ప్రశాంతత ఉంది. హల్లెలూయా. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. నువ్వు దీర్ఘశాంతము గలవాడిగా ఉండు, నువ్వు శ్రేష్టమైన జీవితం. నీకు గొడవలు లేవు, పోలీసులు గొడవలు లేవు, కోర్టులు గొడవలు లేవు, పెద్దల దగ్గర కూర్చోక్కర్లేదు, బతిమాలక్కర్లేదు, సెటిల్మెంట్కి బతిమాలకక్కర్లేదు. నువ్వు సైలెంట్గా ఉండు చాలు, వదిలే, నువ్వు క్షమించి ప్రశాంతంగా ఉంటావండి, సంతోషంగా ఉంటుంది. అట్టివాడికి సంతోషము సుఖము దొరుకుతుంది. హల్లెలూయా. తర్వాత లైన్లో ఏం రాసిందండి అక్కడే, పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడా. అవునా, అది నిజమా? మీరు ఎలా చదివారో నాకు తెలియదు, కానీ నేను రాత్రి ఎలా చదివానో మీకు చెప్తాను. ఒక అధికారి ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు. అతనికి ఒక పెద్ద సిటీ ఉంది ఎదురుగుంట, దాన్ని లాగేసుకుందామని ఆలోచన పుట్టింది. పుట్టి అతను ఏమనుకున్నాడంటే జనాల్ని, సైనికుల్ని తెచ్చుకున్నాడు. ఇంకొంత డబ్బు ఖర్చు పెట్టి వేరే ఒక చోట నుంచి కూడా సైన్యాన్ని తెచ్చుకున్నాడు. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చాడు, ప్రాక్టీస్ చేసుకున్నారు, ఆయుధాలను తయారు చేసుకున్నారు, ప్లాన్ గీసుకున్నారు, రాత్రి పగలు నిద్రపోకుండా ప్లాన్ చేసుకున్నారు. ఆ సిటీ మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు కొంత ఏళ్ళోళ్ళు చచ్చిపోయారు, కొంత ఆళ్ళోళ్ళు చచ్చిపోయారు, కొంత ఇతనికి దెబ్బలు తగినాయి. 10 రోజులు 20 రోజులు యుద్ధాలు జరిగినాయి, పోటీలు జరిగినాయి. చివరికి మొత్తానికి ఆ పట్టణాన్ని సంపాదించుకున్నాడు. కానీ అతను సొంత రాజు కాదు కాబట్టి పట్టణంలో వాళ్ళకి అతని మీద కోపం ఉంటుంది కాబట్టి చుట్టూరు సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ఆ పట్టణాన్ని సంపాదించుకుని హ్యాపీగా సింహాసనం మీద కూర్చున్నాడండి. ఈ ప్రాసెస్ అంతకు ఒక 4 నెలలు 5 నెలలు పట్టింది. ఇప్పుడు ఇంకో పట్టణం మీద రాజు ఉన్నాడు. అతనికి ఎదుటి పట్టణం మీద ఆశ పుట్టింది, దాన్ని సంపాదించుకుందామని. ఆశ పుట్టిన తర్వాత అతను ఎందుకులే, మనకున్నది చాలు, మనకెందుకు అని ఆగిపోయాడు. ఇతనికి సైన్యంతో పని లేదు, ప్రాక్టీస్తో పని లేదు, ఆయుధాలతో పని లేదు, శత్రువులు వస్తారనే భయం లేదు, హ్యాపీగా తన రాజ్యం దగ్గర తను ఉన్నాడు. దేవుని స్తోత్రం. వీళ్ళిద్దరు ఎవరు శ్రేష్ఠులు? పట్టణమును పట్టుకొని వానికంటే పట్టణం పట్టుకోవాలని ఆశ పుట్టిందే, ఆశని స్వాధీనం పరుచుకుని వాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా. అలెగ్జాండర్ ఉన్నాడండి. అలెగ్జాండర్కి ఆలోచన పుట్టింది, ప్రపంచం అంతటినీ జయించేద్దామని అనుకుని తన రాజు అయితే గ్రీక్ రాజ్యానికి ఎవరినో అధికారి నియమించేసి వెళ్ళాడండి. బయలుదేరి వేసుకున్నాడు జనాన్ని వేసుకుని పరుగులు ప్రయాసలు పోరాటాలు ఎన్నో చేశాడు. చేసి 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 ఇంటికి రాకుండానే చచ్చిపోయాడు. ఆ పోరాటం చేస్తున్న టైంలో అలెగ్జాండర్ దగ్గర కూర్చొని ఇంటర్వ్యూ చేద్దాం. అలెగ్జాండర్ బాగున్నావా అంటే లేదు. సంతోషంగా ఉన్నావంటే ఏమంటాడు తెలుసా, ప్రపంచాన్ని జయించేదాకా నాకు సంతోషం లేదు. ఆ ఇంటి పక్కన అలెగ్జాండర్ ఇంటి పక్కన పాకలో ఉన్నవాడిని అడుగు, ఎలాగ ఉన్నారా అంటే హ్యాపీగా ఉన్నాను. ఏ ప్రపంచం వద్దండి, మనకెందుకండి ఏమంటాడాడు, మనకెందుకండి. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించలేదు, ఇంటికి వెళ్ళలేదు. కానీ అతనికంటే ఆ పక్కన ఉన్నాడే గేదెలు మేపుకునేవాడు, ఆడు సుఖంగా ఉన్నాడు. ముగించే ముందు నేను మీకు ఏం చెప్తున్నానంటే, నీ మనసులో చాలా ఆలోచనలు పడతాయి.
ఆ ఆలోచనను సాధించుకోవడానికి అబద్ధాలు చెప్పాలి, పరుగులు పెట్టాలి, ప్రయాసపడాలి, చాలా శ్రమ పడాలి. వాటన్నిటినీ నువ్వు చేయడం కంటే మనసులో ఆలోచన పుట్టినప్పుడు దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకో, అది శ్రేష్టం. దేవుని స్తోత్రం. ఎందుకు నీకు ప్రయాసలు, ఎందుకు నీకు పోరాటాలు, ఎందుకు నీకు పరుగులు? వీటన్నిటికంటే ఆశ పుట్టినప్పుడు నీ మనసును స్వాధీనపరుచుకుంటే అది శ్రేష్టం. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా. చాలా కోరికలు మనకు పుడతాయి, కంట్రోల్ చేసుకో, ఏమొద్దు ఇంకా. చాలా పుడతాయి. వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడే నువ్వు తడబడతావు. ఉన్న జీవితం కొంచెం, నీ సంపాదన కొంచెం, అందులోనే సుఖంగా ఉండు. నీ సర్కిల్ కొంచెం, అందులో సుఖంగా ఉండు. నీకున్న జీవితంలో నువ్వు ఎలా హ్యాపీగా బ్రతకాలో దేవుని సహాయంతో అలా బ్రతుకు. నీ జీవితాన్ని విస్తరించుకోవాలి, నీ ఆస్తిని విస్తరించుకోవాలి, పేరుని విస్తరించుకోవాలి, నీకున్న ప్రఖ్యాతలు విస్తరించుకోవాలని నువ్వు పరుగులు పెట్టినంత కాలము నీకు ప్రశాంతత, నెమ్మది, సంతోషం దొరకదన్న విషయం తెలుసుకో. అవన్నీ నీకు ఎప్పుడు దొరుకుతాయో తెలుసా? నీ మనసును స్వాధీనపరుచుకున్నప్పుడు. హల్లెలూయా. పట్టణమును పట్టుకొని వానికంటే తన హృదయమును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. అట్టివాడికే నెమ్మది, సమాధానం, సంతోషం దొరుకుతుంది. ఈరోజు మనం చాలా విషయాలు చూసాం. మనకున్న దాంట్లో బ్రతికి శ్రేష్టమైన పాటలు పాడుతూ మన సమయాన్ని శ్రేష్టమైన వాడి పాదాల దగ్గర గడుపుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకువెళితే సంతోషకరమైన జీవితం మనకి సాధ్యం. అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం.